శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఆధ్యాత్మికత అన్నం పెడుతుందా? జ్ఞానము ధనము వలె పనిచేస్తుందా? జ్ఞానము ధనము వలె మనిషికి ఉపయోగపడుతుందా? ఈ ప్రశ్న అంటే వారు పంపిన ప్రశ్నలోంచి 2 సెంటెన్సులు మనకి స్ట్రైట్గా ఒక ప్రశ్నలా చెప్పాను. కానీ వారు ఈ విషయాలను ప్రస్తావించింది ఎందుకంటే, ఆధ్యాత్మికత అని అందులోకి వెళ్ళిపోతే, ఆధ్యాత్మికతలోకి వెళ్ళిపోతే, మోక్షము, ఆత్మసాక్షాత్కారము, దైవత్వము ఇలా వెళ్ళిపోతే, భౌతిక జీవితంలో ఇక్కడ బ్రతుకుతున్న మనిషి పరిస్థితి ఏంటి? ఈ ఆధ్యాత్మికం అన్నం పెడుతుందా? ఈ జ్ఞానం ధనము వలె ఉపయోగపడుతుందా? ఆ విషయాలు అనేకం రాశారు. అయితే వారు రాసింది చాలా బాగుంది. భౌతిక ఆధ్యాత్మికాల వివరణ ఇస్తూ, మనం బ్రతుకుతున్నది భౌతికంలో కదా, అంటే శరీరపరంగా రోజు ఆహారం కావాలి, శారీరక అవసరాలు తీర్చుకోవాలి. దానికి ధనం మూలం ఇదం జగత్తు కదా, అది లేకుండా అసలు కుదురుతుందా? అందుకని వారు ఆధ్యాత్మికత అన్నం పెడుతుందా, జ్ఞానము ధనము వలె ఉపయోగపడుతుందా? స్ట్రైట్గా 2 ప్రశ్న రూపంలో తీసుకున్నాను. వారి ఉద్దేశం మొత్తంగా అది, భౌతికంలో మనం ఉన్నాం కాబట్టి ఈ ఆధ్యాత్మికత అసలు ఉపయోగం ఏంటి అని. ఖచ్చితంగా ఈ ప్రశ్న అందరూ వేసుకోవాలి. ఆధ్యాత్మికత అనేది భౌతికతకి భిన్నమైన విషయం అసలు కాదు. భౌతిక జీవితాన్ని వదిలివేయమని ఆధ్యాత్మికత ఎక్కడా చెప్పటం లేదు, చెప్పదు. ఒకవేళ అలా ఎవరైనా చెబుతుంటే, ఈ ఆధ్యాత్మికత జీవితమే నిజము, భౌతిక జీవితం అబద్ధము, భౌతిక జీవితాలు వదిలేయండి అని ఎవరైనా చెబుతుంటే అసలు మీరు నమ్మకండి, ఆ విషయాలను నమ్మకండి. ఎందుకని? ఇక్కడ అసలు ఆధ్యాత్మికత అనే పదాన్ని ఉపయోగించి చెప్పిన వాళ్ళందరూ కూడా భౌతికమైనటువంటి మనలా భూమి మీదకి వచ్చిన జీవించిన జీవులే. అసలు భౌతికము అనేది లేకపోతే ఆధ్యాత్మికం అనేది ఉంది, ఉంటుంది అంటానికి అసలు ఆధారాలే లేవు. ఆధ్యాత్మికతకు ఆధారమే భౌతికము. అయితే భౌతికము అన్నప్పుడు ఏంటి, ఆధ్యాత్మికత అన్నప్పుడు ఏంటి అనేది విషయాలను అర్థం చేసుకోవాలి. కేవలం ఇది అవగాహన. మీరు ప్రశ్నలోనే అడిగారు, ఆధ్యాత్మికత అన్నం పెడుతుందా? పెట్టదు. అన్నానికి ఆధ్యాత్మికతకి అసలు సంబంధం లేదు. అన్నం తినేది శరీరము, ఆధ్యాత్మికత అనేది ఆ శరీరంలోని ప్రాణశక్తి, శక్తి అది. ఇప్పుడు మరి శక్తి ఏంటంటే అన్నం శక్తి కాదా అంటే, అన్నం భౌతిక పదార్థము, శరీరం భౌతిక పదార్థము, రెండింటిలోనూ శక్తి ఉంది. అన్నములోనూ శక్తి ఉంది. ఆ శక్తి మనకు కనపడతాయి, ఆహార పదార్థములే కనపడుతున్నాయి. ఆహార పదార్థాల్లో శక్తి మనకు కనపడట్లే. అలాగే మన శరీరం మనకు తెలుస్తుంది, అనుభవం అవుతుంది, కానీ శక్తి కనపడట్లే. ఇక్కడ ఆధ్యాత్మికత అనే విషయము శరీరములో, ఆహార పదార్థముల్లో, సృష్టిలో ఉన్న సమస్తములో శక్తి ఉన్నది అని చెబుతుందండి. ఆహార పదార్థాలు, అన్నంలో కూడా శక్తి ఉంది. కానీ మనకు అక్కడ అన్నం కనపడుతుంది, ఆహార పదార్థాలు కనపడుతున్నాయి, మనుషులు కనపడుతున్నారు, సృష్టి కనపడుతుంది. కనపడుతుంది, వినపడుతుంది, తెలియబడుతుందంతా భౌతికము అన్నారు. వీటిలో కనపడకుండా, వినపడకుండా, తెలియబడకుండా ఉన్నది అని నిరూపణగా అర్థమవుతున్నది, ఉన్నది అని మనిషికే తెలుస్తున్నది, దాన్ని ఆధ్యాత్మికం అన్నారు. అది శక్తి. అంటే ఇంక అంతకంటే అసలు ఆధ్యాత్మికం ఏమీ లేదు. ఆధ్యాత్మిక భౌతికాలు విడదీయటానికి కుదరదు. అది విడదీయరాని సంబంధం, అవి ఒకటే. కానీ సహజంగా తనలో ఉన్నటువంటి శక్తిని తెలుసుకున్నటువంటి మనిషికి భౌతిక జీవితం జీవించుకుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు మరి శక్తిని తెలుసుకుంటే ఏంటండి, అన్నం తినక్కర్లేదా అన్నారు అనుకో, అసలు అన్నం తినకుండా జీవించటం కుదరదు. అసలు శరీరమే భౌతికం. శరీరం అనే భౌతికం లేకుండా అసలు ఆధ్యాత్మికం గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరు, చెప్పిన వాళ్ళు ఎవరు, ఎవరు చెప్పారు, ఎవరికి చెప్పారు?
శరీరాలు శరీరానికి చెప్పుకున్నటువంటి విషయం. మళ్ళీ రిపీట్, శరీరాలు శరీరాలకి చెప్పుకున్నటువంటి విషయం ఆధ్యాత్మికత. మీరు దేవుళ్ళనండి, దేవతలనండి, మహాత్ములనండి, గురువులనండి, వాళ్ళు ఏ పేరులతోనే పిలవండి, ఋషులనండి, మునులనండి, యోగులనండి, తపస్సంపన్నులనండి, కానీ శరీరాలు శరీరాలకి చెప్పుకున్నదే ఆధ్యాత్మికం. అంటే భౌతికమునకు చెప్పుకున్నదే ఆధ్యాత్మికం. ఏమని? ఓ భౌతికమా, మనలో శక్తి ఉన్నది, ఆ శక్తి ఉన్నది అనే భావాన్ని నువ్వు పెంపొందించుకోవటం లేదు, నువ్వు శక్తి స్వరూపమని తెలుసుకోవటం లేదు, కేవలం నువ్వు శరీర స్వరూపమని, ఒక పరిమిత స్వరూపమని, నీకు భిన్నంగా ఇక్కడ ఎన్నో ఉన్నాయని అనేకత్వ భావనలో, విరోధ భావనలో, విభేద భావనలో అలా భావిస్తూ నేను మాత్రమే అనే అహంకారాన్ని తయారు చేసుకున్నావు. నేను అనేటువంటి అంటే నేను మాత్రమే, ఐఆమ్ ఓన్లీ అంటే నాకు సంబంధించింది నేను మాత్రమే, మిగిలింది నాకు సంబంధమే లేదు అనేటువంటి ఒక విరోధ భావం నీలో పెంపొందింది. భౌతికమా అంటే శరీరమా, మిగిలినవన్నీ వేరు వేరు వేరు, అసలు నాకు అవి సంబంధమే లేదు అని నేను అనే ఒక అహం. అంటే ఒక అహం అంటే ఇది మాత్రమే నేను, ఎంత మాత్రమే నేను, మిగిలిన దానితో నాకు సంబంధము లేదు అనేటువంటి ఒక పరిమిత భావాన్ని నువ్వు పెంపొందించుకున్నావు. నీ దేహ పంజరంలో, నీ శరీర పంజరంలో పరిమితులు పెట్టుకొని నువ్వే ఇరుక్కుపోయావు. నిన్నెవరు అందులో ఇరికించరు అసలు. అది భౌతికము, అది అబద్ధమని ఎవరు చెప్పలే. కానీ ఇందులో అసత్యం ఏంటి అంటే, ఇందులో సత్యం ఏంటి ముందు తెలుసుకుందాం. నువ్వు శరీరం అనేది సత్యమే, నేను శరీరము మాత్రమే అనేది సత్యం కాదు. ఇప్పుడు మనం బ్యాంకులో డబ్బులు కట్టేటప్పుడు, బ్యాంకులోంచి డబ్బులు తీసుకునేటప్పుడు, అంటే ఇప్పుడంటే యూపీఐ పేమెంట్లు వచ్చినాయి, బ్యాంక్ అలవాటు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు కట్టాలి, లేదా బ్యాంకులో డబ్బులు తీసుకోవాలి, లేదా మనం ఏదైనా డీడీలు, డిమాండ్ డ్రాఫ్టులు తయారు చేసినా, లేదా చెక్కులు ఎవరికైనా ఇచ్చినా, అక్కడ డబ్బులు మనం ఎంత కడుతున్నాం, లేదా ఎంత తీసుకుంటున్నాం, లేదా ఎంత ఎవరికి ఇస్తున్నాం, అది చెక్కుల మీద కానీ, డిమాండ్ డ్రాఫ్టుల మీద కానీ, బ్యాంకులో కట్టే స్లిప్పుల మీద కానీ, విత్డ్రా చేసే చోట కానీ, ఆ అంకె రాసి, డబ్బు ఎంతో అంకె రాసి, ఒక 10,000 అనుకోండి, 10,000 ఓన్లీ అని రాయాలి. అక్కడ మాత్రమే 10,000 ఓన్లీ, ఎంత మాత్రమే. ఆ ఓన్లీ ఎందుకంటే ఓన్లీకి ముందు మనం ఖాళీ వదిలేస్తే 10,000 అని పక్కన రాయటానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఎవరైనా మోసగాళ్ళు అక్కడ రాయొచ్చు, అంకెలు మార్చొచ్చు. అందుకని ఓన్లీ అంటే ఇంక అయిపోయింది, అక్కడికి పూర్తి అయిపోయింది. ఆ వాక్యం పూర్తి అయిపోయిన తర్వాత ఏం కలపడానికి, ఓన్లీ తర్వాత ఏం కలిపినా అది కనిపెట్టబడుతుంది. అని ఓన్లీ అని ఉంటుంది అక్కడ, ఎక్కడైనా సరే. అంటే అక్కడికి పూర్తి అయిపోయింది, ఇంత మాత్రమే అని. ఇక్కడ శరీరము నేను అనేది నిజమే, నా శరీరానికి భిన్నంగా అనేక శరీరాలు ఉన్నది నిజమే, సృష్టి అంతా నిజమే, ఇప్పుడు జీవిస్తున్న జీవితం నిజమే, మొత్తం జీవన విధానంలో మనం ఎలా జీవిస్తున్నామో అదంతా నిజమే. నేను, నాది, నా వాళ్ళు నిజమే, కుటుంబ వ్యవస్థ నిజమే, ఇదంతా మనం ఏర్పాటు చేసుకున్నాక చక్కగా బతకడానికి అంతా నిజమే. దీనినే భౌతికము అన్నాడు. ఇందులో అబద్ధం ఏంటి అంటే ఓన్లీ, ఓన్లీ అనేది అబద్ధం. ఓన్లీ ఏంటంటే మాత్రమే. ఇప్పుడు నేను అనేటువంటి ఎప్పుడైతే ఈ భౌతికంలో శరీరాన్ని చూసుకొని ఈ శరీరమే నేను చూసుకునేది ఉంది, అదే తెలుస్తుంది మనకి. సహజంగా మనం ఏ జ్ఞానము తెలుసుకోకపోతే, ఎవరు చెప్పింది వినకపోతే, సహజ జీవితంలో అలా పుట్టిన బిడ్డ పెరుగుతున్నప్పుడు ఎక్కడైనా ఉన్నది ఇదే, ఈ శరీరమే నేను. ఇంతకు ఇప్పుడు ఈ శరీరం నేను కాదని ఎవరన్నారు అసలు? ఇప్పుడు నేను మాట్లాడే నేను కూడా ఈ శరీరంతోనే మాట్లాడుతున్నా, విని మీరు కూడా ఈ శరీరంతోనే వింటున్నారు. ఈ శరీరం లేకపోతే మాట్లాడటం ఎలా కుదురుద్ది? ఈ శరీరం లేకపోతే అసలు ఎవరైనా వినటం ఎలా కుదురుతుంది? అలాగే మనకి ఎన్నో అందించినటువంటి మహాత్ముల ఆత్మజ్ఞాన గ్రంథాలు కానీ, ఇప్పుడు గ్రంథాలు అందించారు, ఎలా రాశారు? చేత్తో రాశారు. మరి శరీరం లేకపోతే చేతులతో ఎలా రాస్తారు? లేదా నోటితో చెప్పారు. శరీరం లేకపోతే నోటితో ఎలా చెబుతారు?
వాళ్ళు చెప్పినవి ఎవరో విన్నారు. శరీరం లేకపోతే చెవులతో ఎలా వింటారు? మళ్ళీ వాడిని ముందు తరాలకు అందించారు. ఇదంతా శరీరధారులు చేసిన పనే, శరీరాలు చేసిన పనే, భౌతికం చేసిన పనే. అయితే ఇక్కడ మొత్తం అంత సత్యమే, కానీ ఓన్లీ అనేది మాత్రమే కొంచెం అర్థం చేసుకోని చెప్పింది. జీవించేటప్పుడు ఓన్లీ అనే జీవించు, కానీ దాన్ని విరోధంగా, విభేదంగా, శత్రుత్వంగా మలుచుకోకు. అది ఓన్లీ అనేది కానీ నేను కలుపుకున్నావా, నేను మాత్రమే అహంకారం కలుపుకున్నావా, అప్పుడు నీ సొంత తండ్రితో గొడవ పడతావు. తండ్రి తన నుంచే తను జన్మనిచ్చిన తన పిల్లలతో గొడవ పడతారు తల్లిదండ్రులు. పిల్లలు తల్లిదండ్రులతో గొడవ పడతారు. ఎందుకని ఓన్లీ అక్కడ వచ్చింది, నేను మాత్రమే అన్నప్పుడు. కాదు, నేను మాత్రమే అనే భావన రాని వ్యక్తి తన కుటుంబ సభ్యులు అందరినీ ప్రేమించుకుంటూ వెళ్ళిపోతాడు. గొడవ పడినా కూడా వాళ్ళని చూడటం నా బాధ్యత అనుకుంటాడు. అందుకే ఓన్లీలోంచి అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటారు, మళ్ళీ ఓన్లీలోకి వెళ్ళిపోయి గొడవలు పడతా ఉంటారు. కుటుంబం మొత్తం నాది అనుకుంటా ఉంటారు, మళ్ళీ నేను అనేటువంటి పర్సనల్లోకి వెళ్ళినప్పుడు అందరితో గొడవలు పడతా ఉంటారు. అంటే ప్రతి వ్యక్తి ఆ ఓన్లీలోకి వెళ్తాడు. ఐయామ్, నేను మాత్రమే. అహం, దాన్నే అహంకారము అన్నారు. అహం అన్న భావన అంటే నేను. ఆ నేనేమైంది, పరిమితత్వాన్ని చూస్తుంది అంతే, శరీరాన్ని చూస్తుంది. పరిమితత్వం అంటే ఏంటి? శరీరం. ఇప్పుడు అది చూసేది తప్ప, అక్కడ ఉంది శరీరమేగా. అది గ్రహించేది తప్ప కాదు, శరీరమేగా. మరి మిగిలిన వేరు శరీరాలేగా. అవును, వేరు శరీరాలే. అసలు నేను వేరు, నా భార్య వేరు, కాకపోతే మేము శారీరక సుఖం ఎక్కడిగా పొందుతాం? నేను వేరు, నా భార్య వేరు కాబట్టి, స్త్రీ పురుషులు కాబట్టి, ఆకర్షణ ఉంది కాబట్టి, వివాహం చేసుకున్నాం కాబట్టి, శారీరక సుఖాలు పొందాం కాబట్టి మేము పిల్లల్ని కన్నాం. మళ్ళీ మా పిల్లలు అనే భావన ఎందుకు వచ్చింది? మా ఇద్దరు కలయికలోంచి పుట్టారు వాళ్ళు, మా సుఖంలోంచి పుట్టారు. మేమే వాళ్ళని పుట్టించి పెంచి పెద్ద చేసాం. అందుకని మా వాళ్ళు నా పిల్లలని భావన మా ఇద్దరికీ ఉంది. అలా వ్యవస్థ నడుస్తుంది. మళ్ళీ ఇండివిజువాలిటీలోకి వచ్చేస్తున్నాం. ఏమని? నేను మాత్రమే అని. అలా నేను మాత్రమే అన్నప్పుడు నా ఆలోచనలు, నా ఊహలు, నా భావాలు, నా ఇష్టాలతో నా కుటుంబ సభ్యులతో కూడా ఘర్షణ పడతాను. అల్లే మొత్తం నా వాళ్ళే. ఘర్షణ అంతా పడిపోయినాక మళ్ళీ నా వాళ్ళు అనుకుంటా ఉంటాను. అలా కాసేపు నా అహంకారంలో, కాసేపు కొంచెం కుటుంబం, నేను నాది నా వాళ్ళు అనేటువంటి భావనలో, అంటే కాసేపు వ్యాపిస్తూ కాసేపు సంకోచిస్తూ. రబ్బర్ బ్యాండ్ చూడండి, ఇలా సాగదీస్తే కొంత దూరం సాగుద్ది, వదిలేస్తే మళ్ళీ దగ్గరికి వెళ్ళిపోద్ది. మళ్ళీ కొంచెం దూరం సాగుద్ది, వదిలేస్తే దగ్గరికి వెళ్ళిపోద్ది. అలా నేను నా వ్యాపకతని పెంచుకున్నా. ఎక్కడికి దాకా పెంచుకున్నా? నా అవసరాల వరకు. నేను, నావి, నా కుటుంబ సభ్యులు. నేను బ్రతకటానికి నాకు అన్ని అవసరమైనవి పోగేసుకున్నా. అందులో మనుషులు ఉన్నారు, వస్తువులు ఉన్నాయి, విషయాలు ఉన్నాయి, సంపదలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇది ఎందుకంటే నా కోసం. మళ్ళీ ఇక్కడ ఒక అద్భుతం ఉంది. ఇది ఎందుకు? జీవిత భాగస్వామి ఎందుకు? నా కోసం సార్. అందుకని జీవిత భాగస్వామితో గొడవ పడతా. అక్కడ నేను ఆ ఓన్లీలో ఇరుక్కుపోయాను. ఆ ఓన్లీ, నేను మాత్రమే అనే దాంట్లో ఇరుక్కుపోతున్నా. ఇక్కడ భౌతికతలో ఇది సత్యముగానే కనపడుతున్నా. నువ్వు శరీరం అనేది నిజమే, మిగిలిన శరీరాలు నిజమే, స్త్రీ పురుషులు నిజమే, పిల్లలు నిజమే, అందరూ వేరువేరుగా ఉండటం నిజమే, ఎవరు తింటే వాళ్ళ కడుపు నిండేది నిజమే, ఎవరి జీవితం వాళ్ళు జీవించటం నిజమే, ఎవరు పుట్టుకాళ్ళది, ఎవరు మరణం వాళ్ళది, మొత్తం అన్ని నిజమే. కానీ ఈ నిజాన్ని యథాతథంగా ఇది నిజమని సంపూర్ణంగా నువ్వు తీసుకుంటే, అంటే 100% ఇదే నిజమని తీసుకుంటే, అక్కడ అన్ని చోట్ల ఘర్షణలు వస్తున్నాయి. అప్పుడు జంతు ప్రపంచం అయిపోతుంది. ఓన్లీ అనే భావన అంటే నేను అన్నప్పుడు నా సుఖం కోసం జీవిత భాగస్వామి కాబట్టి అసలు జీవిత భాగస్వామి గురించి నేను ఆలోచించను, నాకు అనవసరం. నాకు అటు నుంచి ఏం దొరుకుతుంది? ఎందుకంటే నా కోసం కదా తెచ్చుకున్నాను. ఇప్పుడు నేను ఒక వాహనం కొనుక్కున్నా, నా కోసం కొనుక్కున్నా. నాకు కావాల్సినప్పుడు ఏసులు తిరుగుతా. అలా వస్తువులు ఉన్నాయి, సంపదలు ఉన్నాయి, నాకు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటా, తెచ్చి అక్కడ పెట్టుకుంటా, మళ్ళీ నా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటా. ఇప్పుడు మనుషులతో కూడా అలాగే బిహేవ్ చేస్తాను నేను.
ఎందుకని? ఓన్లీ నేను మాత్రమే నా కోసం జీవిత భాగస్వామ్యం తెచ్చుకున్నా, నా కోసం, నా ఆనందం కోసం పిల్లల్ని కన్నా, కుటుంబ వ్యవస్థ ఏర్పరచుకున్నా. అందుకే ఇప్పుడు చాలా మంది వృద్ధాప్యంలో తల్లిదండ్రులను వదిలేయటం, లేదా యవ్వనంలోనే తల్లిదండ్రులను వదిలేయటం, లేదా చిన్నదనంలోనే తల్లిదండ్రులతో ఘర్షణ పడటం ఎక్కడి నుంచి వస్తుందంటే ఓన్లీ అంటే నేను మాత్రమే, నా ఇష్టం, నాకు అనిపించింది, నాకు తెలిసింది, నాకు కుదిరింది, నేను భావించుకుంది, నేను చేయగలిగింది, నేను ఇలా ఉండాలనుకుంది, అలా అన్ని నాయే, నేను వినను. అంటే ఒక జీవితకాలం, ఇప్పుడు నాకు 57 సంవత్సరాలు, నాకు కొంచెం ఊహ తెలియటం అంటే ఏంటి? ఒక వ్యక్తికి ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు అలా వస్తే గానీ ప్రాపంచిక పరిస్థితుల జ్ఞానం మనకు అర్థం కాదు. ఎదుటి మనిషి ఏదన్నా చెబుతుంది కూడా అంతకంటే చిన్న వయసులో బాగా అర్థం కాదు. అలా కొంచెం నాకు తెలియడం మొదలుపెట్టిన దగ్గర నుంచి నేను ఒక వ్యక్తిని చూశాను నా జీవితంలో. ఆ వ్యక్తితో జీవితకాలం ఉన్నాను. నేను చెప్పింది నువ్వు వినటం తప్ప, నువ్వు చెప్పేది అసలు నేను వినను అని ఈ రోజుగా వ్యక్తి చెబుతానే ఉంటాడు. నా మాట వింటే ఇక్కడ ఉండు, లేకపోతే వెళ్ళిపో, అంతే అతను చెప్పేది. అతను చెప్పేదే అంత. 51 సంవత్సరాలు ఇలాగే చెప్పాడు అతను. అందరికీ అలాగే చెబుతాడు అతను. కొంచెం బయట కుదరని చోట ఏంటంటే జాగ్రత్తగా తెలివిగా మాట్లాడతాడు. కానీ మీకు తెలుసా, అతను చాలా గొప్పవాడయ్యాడు. గొప్పవాడు అంటే ఏంటి? ప్రజలలో గొప్పవాడు అంటే అంతరంగంలో మన స్వీయత మనకు తెలిసినప్పుడు గొప్పవాడు అంటాను కదా. భౌతికంలో గొప్పవాడు అంటే ఏంటి? బాగా డబ్బు, కీర్తి ప్రతిష్టలో, జనం, పేరు ప్రతిష్టలో ఒక నాయకుడు అవటం, అంతేగా. అలా అయ్యాడు అతను. కానీ అతను తన కుటుంబ సభ్యులకి నరకం చూపించాడు. నరకమే, అతనితో ఉండటమే నరకం. అంటే ఏమి లేదు, నరకం అంటే ఏమీ లేదు, ఇది ఒక్కటే, ఐ యామ్ ఓన్లీ. ఎప్పుడో చరిత్రలో పేరు మర్చిపోయాను మరి నేను, ఆ నాయకుడి పేరు, బహుశా హిట్లర్ ఏమో, తప్పు చెబితే క్షమించండి. గ్యాస్ ఛాంబర్స్ లో పెట్టి కొన్ని వేల మందిని చంపేశారంట. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. ఏంటి, జాతులు మతాలు ఈ భేదాలలో వేరే జాతి వాళ్ళని, వేరే మతం వాళ్ళని గ్యాస్ ఛాంబర్స్ లో పెట్టి గ్యాస్ పంపించి చంపేశారంట వేల మందిని. అంటే సాగితే మనిషి అలా ఉంటాడు చూసారా. ఒక మనిషికి అధికారం, నాయకత్వం ఇవన్నీ వచ్చి సాగితే తనకి వ్యతిరేకతని, అంటే తనకు వ్యతిరేకులైన వాళ్ళని ఎలా చూస్తాడు, ఏం చేస్తాడు అనడానికి ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నియంతలు అంటారు వాళ్ళని. ఇప్పుడు కూడా మీరు ఎక్కడో నార్త్ కొరియాను, సౌత్ కొరియాను, అంటే నాకు వార్తలకు అంత వెళ్ళను నేను, చాలా తక్కువ ఆ విశేషాలు తెలియటం. కిమ్ అని ఎవరో ప్రెసిడెంట్ పేరు ఉంది. చాలా కఠినమైన రూల్స్ ఉంటాయి ఆ దేశంలో అని చెబుతారు. అంటే ఆ దేశంలో వాళ్ళు ఎటువంటి జీవితం జీవించాలో మొత్తం వీళ్ళే నిర్ధారిస్తారని. అన్ని బట్టల కానించి, క్రాఫ్ట్లు కానించి అన్ని వీళ్ళే నిర్ధారిస్తారు వాళ్ళు ఎలా ఉండాలని. అది మరి నిజమా అబద్ధమా నాకు తెలియదు, ఎవరో చెప్తుంటే విన్నాను ఏదో యూట్యూబ్లో అక్కడక్కడ. కానీ ఆ విషయ జ్ఞానం చాలా తక్కువ. అందుకే భౌతిక విషయాలు ఎక్కువ పోల్చలేను నేను, పోల్చి చెప్పలేను. కానీ నా జీవిత అనుభవాలతో పోల్చగలను, ఎందుకంటే అప్పుడు కూడా నా చుట్టూ మనుషులతోనే బతికేగా. కానీ ప్రాపంచిక విశేషమైనటువంటి ప్రాపంచికంలో ఉన్న మనుషుల్ని పోల్చలేను, ఎందుకంటే సోషల్ మీడియాలోకి, వార్తల్లోకి వెళ్ళను. అసలు చిన్నప్పటి నుంచి నాకు వార్తాపత్రికలు చదవడం ఇష్టం ఉండదు, అలాగే న్యూస్ ఛానల్స్లో న్యూస్ వినటం ఇష్టం ఉండదు. అంటే ఎందుకు ఇష్టం ఉండదంటే, వార్తాపత్రికల్లో ఏదైనా ఏదో గవర్నమెంట్లో పాలసీలు కానీ ఏదైనా విషయాలు కానీ కొన్ని వార్తాపత్రికల ద్వారా, న్యూస్ ద్వారానే తెలుస్తాయి ప్రజలకి. కానీ మామూలుగా విశేషమైనటువంటి అక్కడ యాక్సిడెంట్ అయింది, ఇక్కడ చచ్చిపోయారు, ఆ నాయకుడు ఎలా అన్నాడు, వీళ్ళు ఎలా అన్నారు అనేవన్నీ కూడా ఈ వార్తాపత్రికల వాళ్ళు అసలు యాక్సిడెంట్ అయినప్పుడు ఆ ప్లేస్లో అక్కడ ఉన్నాడా, నాకు ఎప్పుడు ఆ సందేహం వస్తుంది. లేదు, అక్కడ ఎందుకు ఉంటారు యాక్సిడెంట్లు? ఒక రోజుకి 1,00,000 యాక్సిడెంట్లు అయినాయి అనుకోండి ప్రపంచవ్యాప్తంగా. 1,00,000 యాక్సిడెంట్లు ఈ ప్లేసుల్లో అవుతాయని కెమెరాలు పెట్టి కూర్చుంటారా, లేకపోతే పేపర్లు పెట్టి కూర్చుంటారా? ఏం లేదు, అక్కడికి వెళ్ళి వాళ్ళని వార్తలు అడిగి సేకరిస్తారంతే.
అసలు అడిగి సేకరించడంలో అది ఎన్ని మార్పులకు లోను అయిపోతుందో ప్రత్యక్ష అనుభవాలు బోల్డ్ ఉన్నాయి నాకు. చాలా మార్పులకు లోను అయిపోతుంది. తర్వాత అసలు ఆ పేర్లే తప్పులు చెప్పారు బోల్డ్ సార్లు. పేర్లు తప్పులు రాస్తారు, విషయాలు తప్పులు రాస్తారు. ఇప్పుడైతే అసలు అన్నీ కూడా ఎవరికి తగ్గట్టు వాళ్ళు రాసుకోవటం మొదలు పెట్టారు. అదొక రకమైన వ్యవస్థ అయింది. రాజకీయ పార్టీలకు అనుకూలంగా లేదా వాళ్ళకు అనుకూలమైన వర్గాలు, అలా ఎవరి న్యూస్ ఛానల్స్ వాళ్ళకున్నాయి, ఎవరి వార్తాపత్రికలు వాళ్ళకున్నాయి. ఇప్పుడు ఏది నమ్మాలి మనం? ఒక సాగట్టు సామాన్యుడు కన్ఫ్యూజ్ అవుతానే ఉంటాడు. ఇప్పుడు ఇంకా సోషల్ మీడియా విస్తృతంగా వచ్చేసింది. ఇప్పుడు ఎవరు ఏదైనా వాళ్ళకు తోచింది దాన్ని ఇటు నుంచి మలిచైనా చెప్పొచ్చు. ఎవరి సమర్థనో కూడా మనకు తెలియదు. అది విని నిజం అనుకున్నామంటే భ్రమలకు పడిపోయినట్టే. అందుకని అసలు నాకు మొదటి నుంచి కూడా న్యూస్ ఛానల్స్ ఇష్టం ఉండదు. ప్లస్ అవసరం లేని వార్తలు తెలుసుకొని ఏం చేస్తాం? అసలు ఈ వార్తలేని నాకు ఎందుకు? ప్రపంచిక వార్తలు ఎక్కడెక్కడో ఎవరో. కానీ నియంతలు ఇలా ఉంటారు. అలా నా జీవితంలో నేను ఒక వ్యక్తిని చూశాను. ఎప్పుడు చెప్పబోతున్నా ఏదన్నా మన అభిప్రాయం, మన ఆలోచన, లేదా మన బాధ, మన దుఃఖం, మన కష్టం, మన ఆవేదన చెప్పబోతుంటే, ఎందుకని ఆ చెప్పబోయే ప్లేస్లో అతను ఉన్నాడు, ఆ చెప్పే ప్లేస్లో నేనున్నాను. అందుకని చెబుతున్నాను. ఎప్పుడు చెప్పబోయిన చిన్నతనం నుంచి ఇప్పటి వరకు నువ్వు సోది చెప్పొద్దు, హరికథలు చెప్పొద్దు, కథలు చెప్పొద్దు, నేను చెప్పింది వింటే ఉండు. నువ్వు అసలు నాకు తిరిగి చెప్పొద్దు, నీది నేను వినను. ఇదే అతను చెప్పింది. నాకు చిన్నతనం అంటే 6-7 ఏళ్ల వయసులో నాకు గుర్తున్న కాడి నుంచి చెబుతున్నా. ఈ శీర్షికల్లో నాకు తెలిసిన అనుభవాలు తప్ప నేను వేరే చెప్పలేను. మళ్ళీ చెబుతున్నా. ఇదే అతను చెప్పింది. నువ్వు ఒకవేళ అలా వింటే ఇష్టం లేదు, వెళ్ళిపో. నా దగ్గరికి రాకు, నాకు చెప్పకు. నీ దారి నువ్వు చూసుకెళ్ళిపో. నువ్వు నా దగ్గరికి వచ్చి ఉండాలి, లేదా ఇక్కడ అన్నం తినాలి, ఇక్కడ బట్టలు కట్టుకోవాలి, ఇక్కడ ఉండాలి, నువ్వు ఇక్కడ బతకాలి అనుకుంటే నేను కూర్చోమంటూ కూర్చోవాలి, నేను నుంచోమంటూ నుంచోవాలి. స్పష్టంగా ఇలాగే చెప్పాడు. ఎలా చెబుతాడా అని మీరు అనుకోబాకండి. ఎంతకంటే దారుణంగా చెప్పాడు. కొట్టి చెప్పాడు, తిట్టి చెప్పాడు, పొమ్మని చెప్పాడు, బెదిరించి చెప్పాడు, రకరకాలు చేశాడు. మొత్తంగా అతను ఇప్పటికే అతని కుటుంబ సభ్యులను అలా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి బతుకుతూ ఉంటాడు. నేను మీకేమైనా ఇవ్వాలంటే, నేను మీకేమైనా చెయ్యాలి అంటే మీరు నా మాట వినవలసిందే, అంతే. అయితే అతను చాలా గొప్పవాడయ్యాడు. ఎందుకో తెలుసా? బయట వాళ్ళందరినీ అలాంటి వాళ్ళని పోగేసుకుంటాడు, తన మాట వినే వాళ్ళందరినీ. అంటే బయట వాళ్ళతో అలా చెబితే ఉండరుగా ఎవరు. వాళ్ళ దగ్గర ఎలా మాట్లాడాలో ఆ తెలివి ఉంది, ఆ ప్రజ్ఞ ఉంది. పెద్ద నాయకుడు అయ్యాడు. ఇలా నాయకులు అవుతారని ఆశ్చర్యపోయాను నేను. అందుకని నేను మామూలు దైవీ మార్గాలు, మత మార్గాలు, గురు మార్గాలు, ఈ విధానాల వైపు అన్ని పరిశీలించుకుంటూ వచ్చి ఆ వైపు వెళ్లకుండా ఆగిపోయాను. అక్కడ నాకు ఆత్మజ్ఞాన మార్గం తగిలింది. ఓహో, ఇది కరెక్ట్. నన్ను నేను పెంచుకోకూడదు. ఎవరైనా ఎక్కడైనా ఒక వ్యక్తి తాను గురువు అయ్యాడు అంటే అతను తనను తాను పబ్లిసిటీ చేసుకుంటున్నాడు. మీరు చూసుకోండి కావాలంటే. ఎప్పుడైనా గురువులు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు చూసుకోండి. వాళ్ళని పబ్లిసిటీ చేసుకుంటేనే గురువు అవుతారు. ఒక మాతాజీ అవ్వాలన్నా, గురువు అవ్వాలన్నా వాళ్ళని వాళ్ళు పబ్లిసిటీ చేసుకోవాలి. ఒక సంస్థలు పెట్టుకోవాలి, వాటికి పేర్లు పెట్టుకోవాలి, వాటికి లోగోలు, గుర్తులు పెట్టుకోవాలి, వాళ్ళకంటూ ఒక ప్రత్యేక డ్రెస్సులు పెట్టుకోవాలి, వాళ్ళకంటూ ఒక ప్రత్యేక విధానం పెట్టుకోవాలి, వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వేషధారణ పెట్టుకోవాలి. వాళ్ళని వాళ్ళు ప్రచారం చేసుకోవాలి. లేకపోతే వాళ్ళు ప్రపంచంలో తెలియబడరు. ఇప్పుడున్న వాళ్ళని చూడండి మీరు, నేను చెప్పేది అది వెనకడదని ఏం చెప్పట్లేదు. కానీ వాళ్ళని వాళ్ళు ప్రచారం చేసుకొని జీవన్ముక్తులు నిజమైనటువంటి గురువులు, మహాత్ములు. అందుకే మీరు బాగా వెనక్కి వెళ్ళిపోయి వేదకాలానికి వెళ్ళిపోతే, వేదములు అనే పదం ఉంటుంది. ఆ కాలానికి వెళ్ళిపోతే అవి ఎవరు రచించారో తెలీదు. అపౌరుషేయములు అని పేరు పెట్టారు. ఇవి మనుషులు రచించినవి కాదు అని. ఎందుకంటే మనిషి అనేవాడు రాస్తే ఆడి పేరు రాసుకుంటాడు, నేనే రాశానని చెబుతాడు, పేర్లు పెట్టుకుంటాడు. వాటికి పేర్లు లేవు. కాదు, నిజముగా సత్యమును తెలుసుకున్నటువంటి మహనీయులు పేర్ల కోసం పాకులాడరు, రూపాల కోసం పాకులాడరు, నేనే అని పాకులాడరు, కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడరు,
సమూహాలు పోగేసుకోవడానికి పాకులాడరు. అదే చెప్పారుగా, కీర్తి కాంత కనకము అన్ని చోట్ల ఉంది ఇది. కీర్తి కాంత అన్న ప్లేస్ లో కామము అని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి పురుషులు రాసినప్పుడు పురుషులకు ఆకర్షణ అంటే బాగా వెనక్కి వెళ్ళిపోయిన కాలంలో స్త్రీకి ఇప్పుడున్నంత స్వేచ్ఛ లేదు. స్త్రీని భోగ వస్తువుగా చూశారు. స్త్రీ బలం ఉన్నోళ్ళు లాక్కుపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి కాలంలో. అందుకని అక్కడ స్త్రీని భోగ వస్తువుగా చూడబట్టి కాంత అని రాశారు. ఎప్పటి నుంచి వస్తుంది. ఇప్పుడు పెట్టుకోవాల్సింది మనం లేటెస్ట్ గా కీర్తి కామము కనకము. ఇది ఏర్పరుచుకోరు. కీర్తి అంటే ఏంటి? సమూహాలను ఏర్పరుచుకోవటం, కీర్తిని పెంచుకుంటాం. వాళ్ళ కీర్తిని వాళ్ళే పెంచుకుంటా ఉంటారు. వాళ్ళ కీర్తిని పెంచుకునే విధంగా సమూహాలు తయారు చేసుకుని వాళ్ళతో ప్రచారాలు చేయించుకొని అసలు వాళ్ళకి ఏ కీర్తికాంక్ష పట్టనట్టు చుట్టూ ఉన్నటువంటి శిష్యులే వాళ్ళని, భక్తులే వాళ్ళని కీర్తిని పెంచేస్తున్నట్టు కల్పిస్తారు. అవి తప్పనిసరి పరిస్థితులు తయారు చేస్తారు. అటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళ వలనే ఆధ్యాత్మికత, ఈ భక్తి మార్గాలు, దైవ మార్గాలు, మత మార్గాలు అటువంటి వాళ్ళ వలన భ్రష్టు పెట్టిపోతున్నాయి. లేదా ఇవన్నీ కూడా చక్కటి మార్గాలకు వచ్చినాయి. అసలు ఎక్కడ విభేదం విరోధం ఉండదు. మతాలు వేలు ఉండొచ్చు. ఎందుకని స్కూల్స్ వేలు ఉంటాయి, లక్షలు ఉంటాయి, కోట్లు ఉంటాయి. స్కూల్లో అన్ని స్కూల్స్లో చదువుకోవటమే. స్కూల్లో వాళ్ళు ఎందుకు కొట్టుకుంటారు? యూనివర్సిటీలు ఉన్నాయి, ఫారిన్ గొడవలు చదువుకొస్తుంటారు. ఎవరిష్టం వాళ్ళది. నువ్వు ఏ దేశంలో చదువుకోవచ్చు, నువ్వు ఎక్కడ ఏ స్కూల్లోనే చదువుకోవచ్చు, ఏ యూనివర్సిటీలోనే చదువుకోవచ్చు. అంతే తప్ప ఈ యూనివర్సిటీ గొప్పది, ఆ యూనివర్సిటీ గొప్పది కాదని యూనివర్సిటీ వాళ్ళు కొట్టుకుంటారా? అలా కొట్టుకోరు. కొట్టుకునేది మతాలే. ఎందుకో తెలిసి ఇటువంటి నియంతలు అందులో, ఇటువంటి మూర్ఖులు మూఢులు అందులో వచ్చారు. వాళ్ళు మనది మాత్రమే ఓన్లీ జాయిన్ చేస్తారు అక్కడ. ఇప్పుడు మనిషిగా తనకు ఓన్లీ జాయిన్ చేసుకొని తన కుటుంబ సభ్యులకి ఏం చెప్పండి, నేను చెప్పింది చెప్పినట్టు వినటమే, లేకపోతే బయటకు పోండి. నిస్సహాయ స్థితిలో ఉన్నోళ్ళు ఏం చేస్తారు పాపం చిన్నపిల్లలు. ఇప్పుడు 5-6 ఏళ్ళు వరకు తెలియదు. 5-6 ఏళ్లకు తెలుస్తున్న కొడుకుతోనో కూతురుతోనో ఇలా మాట్లాడే మనిషిని ఏం చేస్తారు ఆ కొడుకు కూతుళ్ళు? ఎక్కడికి వెళ్తారు 5-6 ఏళ్ల వయసులో? అలాంటి దుర్మార్గపు రాక్షసులు చాలా మంది ఉంటారు భూమి మీద. వాళ్ళు అలా కాలంలో అప్పుడు కొడుకు కూతుళ్లతోనే ఇలా మాట్లాడారంటే బయట వాళ్లతో ఎంత తెలివిగా ఉన్నా వాళ్ళ లోపల ఉన్న మనస్తత్వం ఎలా ఉంటది? ఒక నియంత మనస్తత్వం, ఒక దారుణమైన మనస్తత్వం. అలా చరిత్రలోకి మీరు వెళ్ళి చూస్తే రక్తపాతాలన్నీ వీళ్ళు ఇటువంటి వాళ్ళు చేసినవే. ఇటువంటి వాళ్ళు ఒకవేళ దైవ మార్గాలలోకి వస్తే మతాలు ఏర్పరుస్తారు, సమూహాలు ఏర్పరుస్తారు. మంచి వాళ్ళు కూడా మతాలు ఏర్పరుస్తారు, సమూహాలు ఏర్పరుస్తారు. కానీ దుర్మార్గత్వం ఉండదు. అక్కడ స్నేహం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కలయికలు ఉంటాయి. స్కూల్లో చదువుకున్నట్టు అంతా ఒకటే అని చెబుతారు. కానీ వీళ్ళు విభేదాలు సృష్టిస్తారు. మనది మాత్రమే, మనము మాత్రమే, ఇంకో చోటకి వెళ్ళకూడదు, ఇంకో దేవుని చూడకూడదు, ఇంకో గురువుని చూడకూడదు, ఇంకోటి వినకూడదు, అసలు ఇంకోటి చదవకూడదు. నువ్వు నా పంజరంలోనే ఉండాలి, నువ్వు నా పంజరములోని చిలకవే. ఇంకో దాంతో నువ్వు ఎప్పుడు ఘర్షణ పడతా ఉండు, వేరుపడుతూ ఉండు. దీనివల్ల ఘర్షణలు వస్తాయి. అలా అది ఇంట్లో అయినా అంతే, వ్యక్తికైనా అంతే. ఆ ఓన్లీ అనే అహం పరిమితత్వం ఎప్పుడు వచ్చిందో ఇటువంటి నియంతలు ఉంటారు, ఇటువంటి దుర్మార్గులు ఉంటారు, దుష్టులు ఉంటారు. ఇక వీళ్ళకి కొడుకులుగాను కూతుళ్ళుగాను ఆ పుట్టిన వాళ్ళకి నరకమే అంతే. అయితే నటనతో మనిషి ఎన్నైనా చేయగలడుగా. అందుకని నటించే వాళ్ళని మనం వాళ్ళ గురించి మాట్లాడటం అనవసరం. అయితే కాలంలో కర్మ సిద్ధాంతము తప్పదు. కాలంలో ఒకటి ఉంది ఇక్కడ, కర్మ సిద్ధాంతము. నువ్వు ఎవరిని ఎంత ఆవేదనకి గురి చేసావో, ఎంత బాధకి గురి చేసావో. ఇప్పుడు ఒక తండ్రో ఒక తల్లో తమ పిల్లల మీద దారుణమైన నియంతృత్వాన్ని, దారుణమైనటువంటి ప్రవర్తనని చూపిస్తుంటే 5-6 ఏళ్ల పిల్లలు, 10 ఏళ్లలోపు పిల్లలు అసలు ఏం చేయగలరు? 10 ఏళ్లలోపు కాదు, అసలు లైఫ్లో సెటిల్ అవ్వని పిల్లలు ఏం చేయగలరు? పెద్దోళ్ళైనా డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళు బతకడానికి? వనరులు వసతులు చూసుకొని పారిపోదాం అనుకుంటారు. లేదా చిన్నప్పుడే పారిపోయి రోడ్డు మీద వాళ్ళ అదృష్ట దురదృష్టాలను బట్టి అలా అయితే అలా బతుకుతారు. అలా చాలా మంది ఉన్నారు. ఇంకా ఇలా కాక ఆత్మహత్యలు చేసుకు చనిపోయిన పిల్లలు ఎంతమందో నాకు తెలుసు, ఈ నియంతృత్వ ధోరణితో సాగినటువంటి తల్లిదండ్రుల వలన.
అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఆధ్యాత్మికత తెలియకపోతే భౌతికం వినాశనాలు సృష్టిస్తుంది. అది మతపరంగానైనా దైవపరంగానైనా కేవలం మనిషి, నేను అనేటువంటి మనిషి పరంగానైనా కుటుంబ పరంగానైనా ఒక దారుణమైనటువంటి అహంకారాన్ని పెంచుతుంది. అది ఆ అహం ఎప్పటికీ ఇంకెక్కడికి వెళ్ళినా అలాగే. అటువంటి అహంకారి కుటుంబంలో ఉంటే ఆ కుటుంబంలో ఇక అన్ని అశాంతిలే. అతని చుట్టూ ఉన్నవాళ్ళు, ఆమె చుట్టూ ఉన్న వాళ్ళంతా నరకం చూడాల్సిందే. అయితే ప్రాపంచిక పరిస్థితుల్లో బతకటానికి నటన తప్పనప్పుడు అది ఇంకంతే జీవితాలు. ఎవరు మాట్లాడరు, నటిస్తారు. ఇది కూడా శీర్షిక కాబట్టి నేను చెప్పాను, పేరు చావట్లేదు, ఊరు చావట్లేదు, ఎవరో చావట్లేదు. ఎందుకని ఇక్కడ నటించే బతకాలి. బ్రతికినంతకాలం నటించే బతకాలి. ఆయన అడిగిన ప్రశ్న కరెక్ట్. ఆధ్యాత్మిక అన్నం పెడుతుందా? జ్ఞానం ధనంలో ఉపయోగపడుతుందా? లేదుగా. ఎందుకంటే నేనే పేర్లు చావట్లేదు, నాకు తెలుసు ఆ పేర్లు, అనుభవించిందే నేను, నాకెందుకు తెలియదు. కానీ నేను ఎందుకు పేర్లు చావట్లేదు? ఇక్కడ ఇంతే, నటించటమే. జీవితం ఇంతే, ఎలాగే ఉంటుంది. ఎందుకంటే పేర్లు చెప్పి ఘర్షణలు పెంచుకొని గొడవలు పెంచుకొని ఏముంటుంది అందులో? ఏమి లేదు. కేవలం శీర్షికలలో మీరు ఒకవేళ అటువంటి నియంతగా ప్రవర్తిస్తుంటే, మీరు అటువంటి దుర్మార్గత్వాన్ని మీలో భౌతిక భావంతో పెంచుకుంటూ మీ కుటుంబ సభ్యులుగా మీరు అన్యాయము ద్రోహము చేస్తుంటే, ఒక మనిషిని బతకనివ్వకుండా చంపేస్తుంటే, ఊపిరాడనివ్వకుండా చంపేస్తుంటే కొంచెం తెలుసుకుంటారు, మీకు అర్థమవుతుంది అని చెప్పానండి. ఇది మన మార్పు కోసం చెప్పింది తప్ప అసలు ఎవరిని నిందించాలన్నది ఉద్దేశం లేదు. ఎందుకంటే మనం ఏం చేయగలం ప్రపంచంలో? అధికారాలు సాగిన వాళ్ళు ఇప్పుడు నియంత అవ్వాలంటే సాగితేనే అవుతాడు, సాగపోతే ఎందుకు అవుతాడు? స్త్రీలైనా పురుషులైనా వాళ్ళకి సాగింది, ఆ సాగుదల కుదిరింది కాబట్టి చేయగలుగుతారు. కానీ సాగుదల కుదిరినప్పుడు కూడా చేయకుండా ఉండడం ఆధ్యాత్మికం. అందుకని ఆధ్యాత్మికత ఎందుకు తెలుసుకోవాలి? ఆధ్యాత్మికత అన్నం పెడుతుంది అంటే అన్నం పెట్టదు, ఖచ్చితంగా అన్నం పెట్టదు. జ్ఞానం ధనంలో ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా ఉపయోగపడదు. కానీ నువ్వు భౌతికంలోనే పూర్తిగా ఉండిపోతే మాత్రం చాలా ప్రమాదం. ఆ ఓన్లీ అనే ఇదే అబద్ధం. అబద్ధం కాదు, అది ప్రమాదం. నేను మాత్రమే అని అనిపిస్తుంది, భౌతికంలో అలాగే ఉంటుంది, అది నిజమే. మళ్ళీ అలానే నువ్వు బతికేటప్పుడు నేను మాత్రమే అనుకోవాలి. నువ్వు అన్ని త్యాగం చేసేస్తే నువ్వు బతకడం కూడా కుదరదు. నీకు కొంత సెల్ఫిష్నెస్ ఉండాలి. నీ శరీరాన్ని నిలుపుకోవడానికి అవసరమైన, నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి అవసరమైన సెల్ఫిష్నెస్ ఉండాలి. కానీ అది తీవ్ర స్థాయి ఉండకూడదు. నేను అనేది ఉండాలి అంతే. నేను నాది నా వాళ్ళు పరిమితంగా ఉండాలి. ఎంతగా ఉండాలి? నేను నాది నా వాళ్ళ కోసం ఇతరులను మోసం చేయను. అందుకే ధర్మంగా ఉండండి, మంచిగా ఉండండి అని చెబుతూ వచ్చింది ఆధ్యాత్మికత. అంతే తప్ప భౌతికాన్ని వదిలేయమని చెప్పలా, భౌతికాన్ని పాడు చేయమని చెప్పలా, భౌతికాన్ని నష్టపరచమని చెప్పలా. మీరు అన్ని వదిలేయండి, పాడు చేసుకోండి, డబ్బు సంపాదించబాకండి, మీ జీవితాలు వదిలేయండి అని చెప్పలా. అలా వదిలేయమని ఎవరైనా చెబుతుంటే అటువంటి గురువుల్ని నమ్మకండి, అటువంటి జ్ఞానబోధలు నమ్మకండి, అటువంటి విషయాలను అసలు నమ్మకండి, వాళ్ళని అనుసరించకండి. ఎందుకని అంటే ఇక్కడ సృష్టి సాక్ష్యముగా ఉన్నది. యథాతథముగా ఏదుందో అదే సాక్ష్యం. ఈ శరీర నిర్మాణం మనం తయారు చేసుకున్నది కాదు, సృష్టిపరంగా వచ్చింది. స్త్రీ పురుషులు మనం నిర్ణయించింది కాదు, సృష్టిపరంగా వచ్చింది. వీళ్ళిద్దరి మధ్య ఆకర్షణ మనం పెట్టుకున్నది కాదు, సృష్టిపరంగా ఉన్నది. వీళ్ళిద్దరూ కలిస్తే పిల్లలు పుట్టేలా మనం చేసిన ఏర్పాటు కాదు, సృష్టిపరంగా ఉన్నది. సృష్టిపరంగా ఉన్నటువంటి ఇవ్వబడినటువంటి అన్ని భావాలలో, అన్ని శరీర పరిస్థితులలో, జ్ఞాన పరిస్థితులలో మొత్తం సృష్టించిన వాటిని వినియోగించుకొని జీవిస్తున్నాం అంతే. మనం జీవిస్తుంది అంతే. కాబట్టి సృష్టిపరమైన జీవితం కరెక్ట్ అవుతుంది. కానీ ఈ జీవితం కుటుంబాలు వదిలేసే, భార్యలను వదిలేసే, పిల్లలను వదిలేసే, భర్తలను వదిలేసే, కుటుంబాలు వదిలే అనేది ఎలా కరెక్ట్ అవుతుంది? కరెక్ట్ అవ్వదు కదా. సృష్టి పెట్టినటువంటి ఏర్పాటు కదా. తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోండి అనేది ఎలా కుదురుతుంది? కుదరదుగా. అయితే ఎక్కడైనా ఆధ్యాత్మికతలో సన్యాసి వ్యవస్థ ఒకటి వచ్చింది. ఎందుకు వచ్చింది చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను ఈ శీర్షికలు. సన్యాసి వ్యవస్థ ఎప్పుడు వచ్చింది, అసలు ఏ కాలంలో వచ్చింది ముందు తెలుసుకోండి. ఆ కాలంలో కరెంటు లేదు, కనుగొనబడలేదు, ముద్రణ వ్యవస్థ లేదు,
ఇటువంటి యంత్ర పరికరాలు లేవు. ఇక్కడ రికార్డ్ చేసి చెబితే ప్రపంచం అంతా వెళ్ళిపోయేటట్టు ఎటువంటి వస్తువులు కనుగొనబడలేదు. కనీసం పుస్తకాలు కూడా లేవు, పేపర్లు కూడా లేవు, రాయటం లేదు, అసలు భాష లేదు, లిపి లేదు. కానీ మనిషికి ఇప్పుడు అంతరంగంలో అనుభవ జ్ఞానం ఉంటుంది. ఆలోచిస్తే జ్ఞానం అర్థమవుతానే ఉంటుంది. దాన్ని వ్యక్తపరచటానికి అవసరమై ఇప్పటిలా నిక్షిప్తం చేసి అందరికీ అందించడానికి అవసరమైన వ్యవస్థలు లేవు. అప్పుడు ఉన్నది కేవలం ఏంటి, మనుషులు ఉన్నారు. మనిషే మనిషికి చెప్పాలంటే. అందుకని జ్ఞానము తెలిసినటువంటి మనుషులు తాము చెప్పగలిగిన వాళ్ళకి చెబుతూ అనేక చోట్ల ఇతర ప్రాంతాలలో అనేక చోట్ల సామాన్య జీవితాన్ని ఇలాగే నియంతల వలె, దుర్మార్గుల వలె, దుష్టుల వలె కొట్టుకుంటూ కోపతాపాలతో అలా జీవిస్తుంటే జంతువుల వలె జీవిస్తున్న మానవ ప్రపంచానికి, అయ్యా నువ్వు జంతువు కాదు, నీకు కొంచెం జ్ఞానం తెలుసుకో, ఆధ్యాత్మికత ఉంది, నీలో ప్రాణశక్తి ఉంది, శరీరము మనస్సు ప్రాణశక్తి. నీలో ఉన్న ప్రాణశక్తి విశ్వము మొత్తము ఉన్న విశ్వశక్తి. దానికి ఆత్మ అని పేరు పెట్టాం, దానికి బ్రహ్మము అని పేరు పెట్టాం. ఆ శక్తివి నువ్వు. శరీరపరంగా మరణం ఉంది తప్ప శక్తికి మరణం లేదు. ఈ విషయం మేము సాధనల ద్వారా అనుభవం పొందాము, మాకు అనుభవం అయింది. దీన్ని మీకు తెలియజెప్పాలి. దగ్గరున్న వాళ్ళకి మేమే చెబుతున్నాం, కానీ దూరంగా ఉన్న మానవ సమాజాలు బోల్డ్ ఉన్నాయి, వాళ్ళందరికీ తెలియట్లే. అవన్నీ ఒకసారి చెబితే అర్థమయ్యే విషయం కాదు అది. అనేక సార్లు అనేక సందేహాలు తీరుస్తూ చెప్పాలి. మళ్ళీ వాళ్ళని సాధన అంటే దాంట్లో ముందుకు వెళ్ళేలా, సాధన చేసుకుంటూ వెళ్ళేలా వాళ్ళని ప్రోత్సహించాలి. వాళ్ళకి అందుబాటులో ఉండాలి, ఎప్పుడూ అందుబాటులో ఉండాలి ప్రజలకి. కాబట్టి ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అంటే కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఉన్న వ్యక్తులు ఆ కుటుంబం కోసం కష్టపడటమే సరిపోద్ది. అప్పట్లో ఇప్పుడంత డెవలప్మెంట్లు కూడా లేదు. డబ్బులు బ్యాంకుల్లో దాచుకొని ఫిక్స్డ్ వేసేసి ఒక 10 ఏళ్ళు కష్టపడి తర్వాత మనం ఆ వచ్చిన వడ్డీతో బతుకుతూ మంచి నేర్పుదామలే అనుకునే వ్యవస్థ కూడా లేదు. ఏమీ లేదు. మనుషులు ఉన్నారు, జంతువులన్నీ ఎలా ఉన్నాయి అడవుల్లో, అలాగే మనుషులు కూడా ఉన్నారు. అంతే. మనుషులే మనుషులకి చెప్పాలి. అప్పుడు వాళ్ళు ఆలోచించారు. కొంతమంది మనుషుల్ని అడిగారు, అయ్యా మీలో ఎవరైనా ఆసక్తి ఉండి ఇతరులకు ఈ సత్యాలని చెబుతాము, మేము ఈ సత్యాలని నేర్చుకుంటాము, నేర్చుకొని మేము అనుభవం పొంది ఈ సత్యాలను ఇతరులకు చెబుతాము అన్నవాళ్ళు మా దగ్గరికి రండి, మేము నేర్పి మిమ్మల్ని పంపుతాం. అక్కడ మీరు ఇంకా ఎటువంటి సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకూడదు, మొత్తం ప్రాపంచిక సంబంధాలన్నీ వదిలేయాలి. అయితే మీరు అలా రావాలంటే దానికి పేరు పెట్టాం సన్యాసము. సన్యాసం అంటే సమస్తము న్యాసము, వదిలివేయటము, అన్ని వదిలివేయటం. అలా మీరు అన్ని వదిలివేసి మళ్ళీ మీరు కొత్త పేరు పెట్టుకొని కొత్త జన్మ ఎత్తినట్టుగా భావించుకొని ఇక్కడి నుంచి ఈ జన్మని ప్రజలకి ఈ సత్యాన్ని చెబుతూ వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశాల్లో గడపదలిస్తే రండి. దానికి ఒకవేళ మీరు అలా వస్తుంటే, మేము అలా రావాలి అని మీరు అనుకుంటే, ఒకవేళ మీకు తల్లిదండ్రులకు పుట్టారు కనుక మీ తల్లిదండ్రులు ఉంటే, ఇప్పుడు జీవించి ఉంటే వాళ్ళ అనుమతి కావాలి. ఒకవేళ మీకు తల్లిదండ్రులు లేరు, మీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళ దగ్గర బతుకుతుంటే వాళ్ళ అనుమతి కావాలి, వాళ్ళు ఒప్పుకోవాలి నిన్ను. అంతే తప్ప కష్టపెట్టి బాధపెట్టి లాక్కేని తీసుకొచ్చి మీకు సన్యాసం ఇవ్వం మేము. అది అంత చక్కగా ఏర్పాటు చేశారు చూడండి. లేదు ఒకవేళ మీరు వివాహితులయ్యి ఉండి ఇప్పుడు తెలుసుకొని, అయ్యయ్యో ఒక మంచి అవకాశం వచ్చింది, మమ్మల్ని మేము తెలుసుకోవచ్చు, ముందు సాధన చేసుకుని తర్వాత దాన్ని ఇతరులకు చెప్పొచ్చు, ప్రపంచానికి కాస్త మేలు చేయొచ్చు. ఈ జంతు ప్రపంచం నుంచి, భౌతికతలో జంతువుల్లా జీవించే జంతు ప్రపంచం నుంచి ఒక మంచి ప్రపంచాన్ని నిర్మించుకోవచ్చు ఆధ్యాత్మికత సహాయంతో, ఆధ్యాత్మిక జ్ఞాన సహాయంతో. అందరం అన్నదమ్ముల వలె హాయిగా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో ఉండొచ్చు. కాబట్టి ఈ ఆధ్యాత్మికతను అందిస్తే నేను మాత్రమే అహంకార భావన నశిస్తుంది అనేటువంటి భావనకి ఒకవేళ మీరు వివాహితులైతే మీ భార్యా పిల్లలు ఒప్పుకోవాలి. అప్పుడు మీకు ఈ సన్యాసము అనేటువంటి విధానంలో ప్రవేశం కల్పిస్తాం. అంటే అన్ని వదిలేయటమే, ప్రవేశం ఏం లేదు. మీకు పేర్లు కూడా మార్చేస్తాం, మీ అమ్మా నాన్న పెట్టిన పేరు తీసేస్తాం. ఎందుకని? ఆ పేరు ఉంటే నీకు మీ వాళ్ళు గుర్తొస్తుంటారు, మళ్ళీ నీకు ఆ బంధంతో వెనక్కి వస్తావు. ముందే నిర్ణయించుకో. కొత్త పేరు పెడతాం, నీకు కొత్త బట్టలు ఇస్తాం, డ్రెస్ కూడా మార్చేస్తాం. ఒకటే డ్రెస్, నువ్వు రకరకాల డ్రెస్సులు వేసుకోవడానికి ఉండదు. అదే కాషాయము. కాషాయము అనే రంగును ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే అగ్ని అన్నింటినీ దహించి వేస్తుంది, కాల్చి వేస్తుంది.
అలా వీళ్ళు జ్ఞానాన్ని తెలుసుకొని వాళ్ళు జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానంతో అందరికీ మళ్ళీ వాళ్ళ బాధలను కాల్చేస్తారు, వాళ్ళ కష్టాలను కాల్చేస్తారు, వాళ్ళలో ఉన్న చెడును కాల్చేస్తారు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అందువలన అగ్ని రంగు తీసుకున్నారు. అది చిహ్నం, నీకు గుర్తుండాలి, ఇదంతా కాలిపోతుంది, నాలో చెడుని నేను కాల్చేసుకోవాలి, ముందు మంచినే పెంచుకోవాలి, అది జ్ఞానం. అలా ప్రపంచంలో ఉన్న అందరికీ జ్ఞానాన్ని అందిస్తూ వాళ్ళలో చెడును కాల్చిపారేస్తూ ఉంటాను. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఆ పేరు కొత్త పేరు పెట్టారు. ఎందుకని అంటే ఈ కొత్త పేరు నువ్వు గుర్తొస్తున్నప్పుడు, నేను ఎవరైనా పిలుస్తున్నప్పుడు, నేను ఈ కార్యమునకు నియమించబడ్డ సన్యాసిని, అందుకని ఆ బట్టలో ఆ పేరు నీ యొక్క డ్యూటీని గుర్తు చేస్తూ ఉంటాయి, అంతే. అది ఆ రోజుల్లో మనిషికి మనిషే చెప్పాలి కనుక ఏర్పడిన వ్యవస్థ. అలా ఎవరైనా వస్తే వాళ్ళకి నేర్పుతున్న వాళ్ళని గురువు అన్నారు, నేర్చుకుంటున్న వాళ్ళని శిష్యుడు అన్నారు. అలా గురువు శిష్యుడు అనేది కూడా అప్పుడే ఏర్పడింది. ఎందుకని? మనిషి మనిషికే చెప్పవలసిన వ్యవస్థ అప్పుడు. మనిషి మనిషికి చెప్పాలంటే ఇంకో దారి లేదు చెప్పటానికి. అందుకని గురువు శిష్యుడు సన్యాసం వచ్చింది. ఇప్పుడు మనం ఉన్న ప్రపంచంలో నాగరికత ఎంత పెరిగిపోయిందంటే అసలు మనిషి కనపడవలసిన అవసరం లేదు, మనిషి వెళ్ళవలసిన అవసరం లేదు. మనం ఇక్కడ కూర్చొని మాట్లాడితే ప్రపంచం మొత్తం వినొచ్చు. ఇప్పుడు నీకు ఆ సన్యాసం ఎందుకు? ఇప్పుడు నీకు ఆ గురువు శిష్యుడు ఎందుకు చెప్పండి? ఇప్పుడు మోడర్న్ గా మనం పాతయన్ని మార్చుకుంటూ వచ్చేసాం. అలా నేను ఆ విధానాలను తప్పుపట్టట్లా. నిన్ను నువ్వు సంస్కరించుకోవడానికే కదా గురువు జ్ఞానము, నిన్ను నువ్వు సంస్కరించుకోవడానికే కదా శిష్యత్వము శిష్యరికము, నిన్ను నువ్వు సంస్కరించుకోవడానికి. అసలు ఇప్పుడు నీకు సన్యాసం ఎందుకు? నువ్వు కుటుంబ వ్యవస్థలో కదా ఉండేది. సన్యాసం తీసుకేం చేస్తావు ఇప్పుడు? నువ్వు నీకు అన్ని తెలియబడుతున్నాయిగా. ఇదివరకు సన్యాసం అంటే మనిషే మనిషికి చెప్పాలి కనుక నువ్వు అన్నీ నేర్చుకొని వాళ్ళకి చెబుతాను వెళ్ళావు. ఇప్పుడు నువ్వెందుకు చెప్పటం? నువ్వు ఇక్కడ కూర్చొని చెబితే ప్రపంచం అంతా వెళ్ళిపోద్దిగా. నువ్వు సన్యాసం తీసుకొని ప్రపంచం అంతా తిరిగి నువ్వు ఒక దేవుడు అయిపోయి, నువ్వు ఒక మహాత్ముడు అయిపోయి, నువ్వు ఒక గురువు అయిపోయి, వాళ్ళందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకొని నువ్వు సంస్థలు పెట్టి నువ్వు ఏదో పెద్ద చేయటం ఎందుకు? అసలు అంత సోషల్ మీడియాలో ఉన్నాయి, కూర్చొని ఇంట్లో కూర్చొని చెప్పు. వాళ్ళ డబ్బులతో నీకేం పని, వాళ్ళ సేవలతో నీకేం పని? ప్రార్థనాలయాలు పెంచుకోవటం ఎందుకు, మతాలు పెంచుకోవటం ఎందుకు, సమూహాలు పెంచుకోవటం ఎందుకు? అలా నేను ఎవరినే నిందించట్లా. ప్రత్యక్షంగా ఉండి మాకు ఆనందం అండి వాళ్ళని చూస్తూ అంటే చక్కగా ఫాలో అవ్వండి. విషయం చెప్పాను, ఫెసిలిటీస్ వచ్చినాయి, ఇలా కూడా వెళ్ళొచ్చు. ఇలా కూడా వెళ్ళగలిగినప్పుడు ఏమైంది? అసలు ఎదుటి వ్యక్తికి నేనెవరో తెలియజేయవలసిన అవసరం కూడా లేదు. ఎందుకని? ఎదుటి వ్యక్తికి కావలసింది మనిషి కాదు, జ్ఞానము. పూర్వం మరి మనిషిని ఎందుకు మహాత్ములు అన్నారు, గురువులు అన్నారు, ఋషులు అన్నారు, మునులు అన్నారు, యోగులు అన్నారు? ఎందుకు ఆయన దేవుళ్ళు దేవతలను చేసి ఆరాధించి అర్చించి పూజించి సేవించమన్నారు, గురువులను గౌరవించమన్నారంటే మనిషే మనిషికి చెప్పవలసిన వ్యవస్థ. అప్పుడు మీ గ్రంథాలన్నీ ఇప్పుడు మనం చదువుకునేది అప్పటికే అండ్ ట్రాన్స్లేట్ చేసి చదువుకుంటున్నాను. ఇది మీ సిద్ధాంతం మీకు నచ్చకపోతే ఓకే, నేను ఇది కరెక్ట్ అంటలా, నాకు అర్థమైంది, నేను కొట్టుకుపోతున్నా, నేను దాన్ని ఆచరిస్తున్నా కూడా. అందుకే నేను నా మొహం చూపించకుండా, నేను ఎవరో చెప్పకుండా, నా పేరు చెప్పకుండా, నేను ఎక్కడ ఉంటానో చెప్పకుండా చెబుతున్నా. ఎందుకని? అసలు నేను ఆఫ్టర్ ఆల్ సామాన్య వ్యక్తిని. నాది మీలాంటి శరీరమే. ఏముందా? చచ్చిపోద్ది 4 రోజులకి, ఉండదు. అది ఇలా చెప్పే అవకాశం ఉంది కదా, అప్పుడు ఎందుకు నన్ను నేను చూపించుకొని, నన్ను నేను ఏదో ప్రకటించుకొని ఏముంది? దానివల్ల ఉపయోగం ఏముంది? లేదంటే ఇప్పుడు నేను కూడా మళ్ళీ ఎన్నో ఒక సంస్థ పెట్టవచ్చు, ఒక పేరు పెట్టుకోవచ్చు, మీ అందరి సమూహం తయారు చేసుకోవచ్చు. ఎందుకని? ప్రతివాడికి నమ్మేవాళ్ళు తయారవుతారు. చదువురాని పల్లెటూరులో చదువురాని స్త్రీలు తక్కువని కాదు నా ఉద్దేశం. 2 నిమ్మకాయలు పిండి 2 ఎండుమిరపకాయలు వేసి అవి వేసి చేస్తుంటే వాళ్ళ చుట్టూ జనం జరుగుతున్నారు. నేను చూస్తున్నాను, మా ఊళ్ళోనే జరుగుతుంది. తాళ్ళు తాయెత్తులు రంగురాళ్ళు ఉంగరాలు రోడ్లమ్మటే డైరెక్ట్గా అమ్ముతున్నారు. వాటికి ప్రకటనలు వస్తున్నాయి, వ్యాపార ప్రకటనలు వస్తున్నాయి. ఇదిగో ఈ యంత్రాలు పెట్టుకోండి, తంత్రాలు పెట్టుకోండి, శని యంత్రాలు పెట్టుకోండి, మీ ఇంటికి కట్టుకోండి, మీ ఒంటికి కట్టుకోండి, మీకు అన్ని తగ్గిపోతాయి, ఇదిగో కట్టండి, మీకు అవి చేస్తాం ఇవి చేస్తాం. డైరెక్ట్ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి మరి వాళ్ళన్నీ చేస్తున్నారు. ఇది ఇలాగే సాగిపోద్ది. కానీ నిజమైనటువంటి తత్వం ఏంటి నీకు అర్థం అవడం. ఇప్పుడు నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్ళావు? అసలు చదువుకోవటానికి వెళ్ళావు. స్కూల్లో చదువుకుంది ఏంటి? జ్ఞానము. భౌతికంగా ఎలా బతకాలో తెలుసుకున్నావు అక్కడ, అంతే.
భౌతిక ప్రపంచంలో బ్రతకటానికి అవసరమైన జ్ఞాన సంపాదన స్కూల్లో చేసావు. దానిలో బ్రతకటానికి అవసరమైన దాంట్లో ఏంటి ముఖ్యం? ధనం. వృత్తి వ్యాపార ఉద్యోగాల ద్వారా ధనం సంపాదించుకున్నావు. మిగిలిన ప్రాపంచిక జ్ఞానంతో బతుకుతున్నావు. నీ కుటుంబం నువ్వు తయారు చేసుకున్నావు. ఇప్పుడు ఆ స్కూల్ బొట్టుకు ఎలాడుతున్నావా? లేదా స్కూల్ చెప్పిన విధానాన్ని ఏదన్నా ఆ స్కూల్ని ఒక మతం అన్నావా? ఆ స్కూల్లో టీచర్ని గురువులు అన్నావా? వాళ్ళని బొట్టుకు ఎలాడుతున్నావా? వాళ్ళ ఫోటోలు పెట్టుకున్నావా? వాళ్ళని అర్చిస్తున్నావా? ఆరాధిస్తున్నావా? ఇదివరకు ఎందుకు అలా చేయమని చెప్పారు అంటే మనిషే మనిషికి చెప్పాలి కనుక. నువ్వు అలా గౌరవించి మెప్పించి తద్విద్ధిత్ ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి సౌకర్యాలు లేవు, కరెంటులు లేవు, రికార్డింగ్ సిస్టమ్స్ లేవు, పుస్తకాలు లేవు. మనిషే మనిషికి చెప్పాలి. కృష్ణ భగవానుడు స్వయముగా అర్జునుడికి చెప్పారు. ఇది స్వయముగా చెప్పబడినటువంటి విషయం, నోటితో చెప్పారు. అలా ఆయన చెప్పారు అనే విషయాన్ని వ్యాస మహర్షి గ్రంథంగా రాశారు. అంటే ఏంటి? వ్యాస మహర్షి గ్రంథంగా రాశారు అనేటువంటిది అప్పటికి రాయటానికి అనువైన, నిక్షిప్తం చేయడానికి అనువైనటువంటి వచ్చినాయి. ఇంకా అంతకు ముందు కాలంలో అయిపోయాడు. అందుకే వేదకాలం అన్నాను. వెనక్కి వెళ్తే అసలు ఏమీ లేవు. తర్వాత కొంచెం రాయటానికి ఆకులు అటువంటివి తయారు చేసుకున్నారు. తర్వాత రాగిరేకులు వాటిని తయారు చేసుకున్నారు. తర్వాత పేపర్ తయారు చేసుకున్నారు. చాలా డెవలప్మెంట్స్తో వచ్చింది ఇదంతా కూడా. అప్పుడు కూడా అవి తయారు చేసుకొని ఇప్పుడు ఏ రాగిరేకుల మీద రాశారనుకోండి, లక్షల కోట్లు లేవు అక్కడ. తాళపత్రాలు అంటారు. అంటే తాటి ఆకులను తయారు చేసుకున్నారు. అలా తాళపత్ర గ్రంథములు అంటారు. వాటి మీద రాశారు. అవి వేలు వేలు రాసి అందరికీ పుస్తకాలు ఇళ్ళంట పంచడానికి లేదు. అదేదో ఒక ప్రతి తయారు చేసుకొని, ఒకటో రెండో ప్రతులు తయారు చేసుకొని, అవి కూడా సంవత్సరాలు పడుతుంది, వాళ్ళ దగ్గర పెట్టుకొని అందులోంచి చెబుతూ ఉండేవాళ్ళు. అప్పుడు అక్కడికే వెళ్ళాలి. ఎందుకని? తాళపత్ర కేంద్రాలు ఇప్పుడు పుస్తకాలు లక్షల లక్షలు ప్రింట్ చేసేసినట్టు కుదరదు. ఇప్పుడు మాట్లాడేది ఇందులో రికార్డ్ అయిపోతుంది. ఒక్కడే చెబుతున్నాడు, ఒకసారి చెబుతున్నాడు. అది ఎన్ని లక్షల కోట్ల మంది అయినా జీవిత కాలాలు వింటూనే ఉండొచ్చు. అప్పుడు అలా లేదు. తాళపత్ర గ్రంథాలు ఒక సెట్టు రాయటమే చాలా కష్టం, లక్షల శ్లోకాలు. అందుకని అది ఎవరో ఒకళ్ళ దగ్గరే ఉంటుంది. ఆ గురువు దగ్గరికి వెళ్ళి వీళ్ళు అదంతా తెలుసుకొని అక్కడ కూర్చొని అది చదువుకొని అది అభ్యసించి దాన్ని ఆయన నేర్పుతాడు. అందుకని అక్కడ కూర్చోవాలి. అలా ఒక్కొక్క స్టెప్ వచ్చింది. ఇది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాదు అలాగే వింటామంటే నాకు అభ్యంతరత లేదు. నాకేం అభ్యంతరత ఉంటుంది? నేను అందరి చుట్టూ తిరిగి వచ్చాను. కానీ ఓన్లీ అనేది ఏర్పడిపోయింది. అది ఆ ప్రాబ్లం అక్కడ. ఇప్పుడు కూడా అలాగే చెబుతానంటే నా గురువు మాత్రమే, నా మతం మాత్రమే, నా దేవుడు మాత్రమే. మళ్ళీ అలా అయిపోయింది భౌతికం. అప్పుడు ఘర్షణలు వస్తున్నాయి. కాదు అలా వెళుతూ మళ్ళీ ఇందులో మంచి చెప్పాను. మతములు, మార్గములు, విధానములు, పద్ధతులు ఎవరి ద్వారా ఏర్పడినయో, ఏ మూల పురుషుల ద్వారా ఏర్పడినయో, ఏ మూల పురుషుల్ని ఆధారంగా చేసుకుని మతములు ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళు ఎప్పుడూ సుహృదయులు, మంచివాళ్ళు. మంచిని చెప్పడానికి వాళ్ళు వ్యవస్థలు ఏర్పాటు చేశారు అంతే. అవి చదువుకునే విద్యాలయాలు లాంటివి. అందులో ఘర్షణలు సృష్టించే నియంతలు దూరిపోయారు అని చెప్పాను. మూర్ఖులు, నియంతలు. ఈ మూర్ఖులు ఏమి లేదు, నేను పట్టుకున్న కుందేలుకు 3 కాళ్ళు. అది అబద్ధమని తెలిసినా ఇంకా వదలరు దాన్ని. మూర్ఖం అంటే ఏంటి? మూర్ఖుడంటే తెలియని వాడేం కాదు. నేను పట్టుకున్న కుందేలుకు 3 కాళ్ళు అంటే నీ దగ్గర కుందేలుకి 4 ఉండొచ్చు, నువ్వు 4 నాకు చూపించవచ్చు. నా కుందేలుకు 3 కాళ్ళు ఉన్నాయి కాబట్టి నేను కుందేళ్లకు 3 ఉంటాయని నమ్ముతా. ఇంకా వాదిస్తాడు. అవసరం ఇదేంటో తెలుసా? ఇదిగోండి 4 కాళ్ళు ఉన్నాయి కదండి, నేను చూపిస్తున్నాను కదండి అంటే అది ఏదన్నా అవయవ లోపంతో పుట్టి దానికి 4వ కాళ్ళు వచ్చి ఉంటది. సరైంది నాదే, నా 3 కాళ్ళదే అంటాడు. అలాగే ఇప్పుడు మత గొడవలు జరిగేది. ఇది మూర్ఖత్వము. వాళ్ళు వినరు, పరిశీలించరు. అసలు అంత ఛాయిస్ నీకెవరు, అంత ఛాన్స్ నీకెవరు. వీళ్ళందరూ కూడా ఈ మూర్ఖపు విధానంలో వెళ్లే వాళ్ళందరూ కూడా తాము కూర్చున్నటువంటి చెట్టు కొమ్మలు తామే నరుక్కుంటూ ఉంటారు. అంతే సింపుల్ అది. ఎందుకని? విచక్షణ, విశాలంగా ఆలోచించరు వాళ్ళు. ఎప్పుడూ తమకు అనుకూలంగా స్వార్థపరంగా ఆలోచించుకుంటూ ఉంటారు. వాళ్ళ వల్లనే ఆధ్యాత్మికం నాశనం అయిపోయింది, దైవీ భక్తి మార్గాలు నాశనం అయిపోతున్నాయి.
మామూలు కుటుంబ వ్యవస్థలు నాశనం అయిపోతున్నాయి, భౌతిక ప్రపంచంలో వ్యవస్థలు నాశనం అయిపోతున్నాయి. అశాంతి అంతా వీళ్ళ వల్లనే ఉంటుంది. కానీ వీళ్ళు శాంతిపూర్వకమైనటువంటి వాళ్ళులా నటించి మెప్పిస్తూ ఉంటారు అందరిని. అది ఇక్కడ ప్రాబ్లం. అందుకని దొంగలు ఎవరో మనం ఎప్పటికి కనిపెట్టలేం. అసలు దొంగలను కనిపెట్టడమే కుదరదు. అందుకని నిన్ను నువ్వు అలా మార్చుకోక, అంతవరకు కుదరద్దు. ఇక్కడ రమణ భగవానులు అంటే నిన్ను నువ్వు తెలుసుకోమని చెప్పిన అంతకుముందు నుంచి అది ఆల్రెడీ ఆత్మజ్ఞాన గ్రంథాలు అన్నింటిలో ఉంది, నిన్ను నువ్వు తెలుసుకొని. నువ్వే సర్వస్వం, తత్వమసి, అది నీవే అయి ఉన్నావు అనేది ఎప్పుడో చెప్పబడింది. అది తత్వం అసి, అది నీవే అయి ఉన్నావు. ఇప్పుడు ఏంటి? అది ఎప్పుడో వేదాల కాలం నుంచి వస్తుంది. వేదాల కాలం అంటే చెప్పాను నీకు. ఏంటి? ఎవరు రాశారో తెలియదు. ఎందుకని తెలియదు అంటే ఎవరు చెప్పారో తెలియదు. చెప్పుకుంటూ వచ్చినాయి, రాసినవి కాదయ్యి. మనిషి మనిషికి చెప్పుకుంటూ వచ్చాడు. అందుకని వేదాలు శృతులు అంటారంటే వినికిడి ద్వారా. ఒక ఆయన చెబుతుంటే ఇంకో ఆయన విన్నాడు. చెవి ద్వారా వచ్చినాయి. శృతి చెవి ద్వారా వచ్చింది, వినటం ద్వారా వచ్చినాయి. వాళ్ళ గొప్పల కోసం నా పేరే ఉండాలనుకోలే. ఎందుకని అసలు అక్కడ రాసే వ్యవస్థ లేదు, చెప్పే వ్యవస్థే ఉంది. అక్కడి నుంచి తర్వాత స్లోగా ఏదో ఒక దాన్ని ఎన్నుకొని రాసే వ్యవస్థ వచ్చింది. ఆ రాసేది కూడా విస్తృతంగా కుదరదు. ఒక ప్రతో 2 ప్రతులు రాసుకోవటమే. ఎందుకని దానికి జీవితకాలాలు సరిపోతాయి. అక్కడి నుంచి ఇంకా ముందుకు వచ్చిన కొందుకు ఇంకా రాసే వ్యవస్థ పెరిగింది. రాజులు వచ్చినాక 100 మందిని కూర్చోబెట్టి రాయించారు. రాజుల కాలాలు వచ్చినాక తాళపత్ర గ్రంథాలని, లేదా రాగి రేకుల మీద రాయటం అని, శిలాఫలకాల మీద రాయటం అని, అలా 100,000 మందిని కూర్చోబెట్టి రాయించారు. అలాంటివి కొన్ని తర్వాత ఇంకా పుస్తకాలు, ప్రింటింగ్లు. ఇప్పుడైతే అసలు రికార్డింగ్లే వచ్చేసినాయి, రాయాల్సిన అవసరం కూడా లేదు. అదే గొంతుతో రికార్డ్ అయిపోద్ది. ఎవరేం చెప్పారో అది యథాతథంగా అలాగే ఉంటుంది. వ్యవస్థలను అర్థం చేసుకోండి. అందుకని ఈ భౌతికతలో ఆ ఓన్లీ అనేది కలవకపోతే మొత్తం అంతా భౌతికం కరెక్టే. మీరు అడిగేది కూడా కరెక్టే. ఆధ్యాత్మికంగా అన్నం పెట్టదు, జ్ఞానం నీకు ధనం కింద ఉపయోగపడదు, భౌతిక ప్రపంచ ధనం కింద. కానీ అది ఓన్లీలోకి వెళ్ళిపోద్ది. మీరు అందుకే చూడండి, ప్రపంచంలో ఇప్పుడు మొత్తం దోపిడీలు, దొంగతనాలు, చెడు ఎంత ఉందో అదంతా ఈ ఓన్లీ వల్లనే ఉంది. నేను మాత్రమే అంటే నా కుటుంబంలో అందరితో గొడవ పడతాను. నేను మాత్రమే అంటే నా మతంలో వేరే మతాలతో గొడవ పడతాను, వేరే దేవుళ్ళతో గొడవ పడతాను, ఎక్కడైనా ఇంకా గొడవ పడతాను. నేను మాత్రమే, నేను నాది, నా వాళ్ళలో నా మతం ఉంటుంది, నా దేవుడు ఉంటాడు, నా గురువు ఉంటాడు, మిగిలిన వాళ్ళందరితో గొడవలు పడుతూ ఉంటాను. అది ఏ స్థాయిలో ఉంటుందంటే శరీర స్థాయిలో నా కుటుంబ సభ్యులతో గొడవ పడతాను, మత స్థాయిలో ఇతర మతాలతో గొడవ పడతాను, దైవ స్థాయిలో ఇతర దేవుళ్ళతో గొడవ పడతాను, గురువు స్థాయిలో ఇతర గురువులతో గొడవ పడతాను. నాదే కరెక్ట్ అంటా ఉంటాను. ఆ ఓన్లీ అనే నేను మాత్రమే అనే అహంకారము లేనప్పుడు అన్నీ కరెక్టే. ఆ అహంకారమును తీసివేసుకోవడానికి ఉపయోగపడేది ఆధ్యాత్మికత. అంతే తప్పది అన్నం పెట్టదు. అది దుఃఖాన్ని తొలగిస్తుంది. దీనివల్ల దుఃఖం వస్తుంది. నువ్వు ఇతరులను బాధ పెడతావు, అప్పుడు ఇతరులు నిన్ను బాధ పెడతారు. లేదు నేను నాది నా వాళ్ళు మాత్రమే అన్నప్పుడు నా వాళ్ళ మీద నేను పెట్టుకున్న మమకారం, నేను వేసుకున్న బంధాలు, నా వస్తువుల మీద నేను వేసుకున్న బంధాలు, నేను నాది నావి నా వాళ్ళు కదా, ఇవన్నీ కూడా నశించిపోతున్నా వాటికి ఏమన్నా అవుతుందేమో అన్న భావన భయాన్ని, బాధని, దుఃఖాన్ని ఇస్తుంది. అందుకని ఆధ్యాత్మికత నేను మాత్రమే కాదు, నేను అంతే. అన్ని నేనులే. ఈ నేనులన్నిటికీ కనెక్షన్ ఉంది అని చెప్పింది. నువ్వు చూస్తున్నటువంటి సృష్టిలో భేదత్వం అన్నది నిజమే, నువ్వు శరీరం అన్నది నిజమే, నేననేది నిజమే. అన్ని నేనులు నీలాంటి నేనులే. అన్ని నేనులకి మళ్ళీ కనెక్షన్ కూడా ఉంది అని చెప్పింది. ఏంటది? అదే ప్రాణశక్తి. నేను మాత్రమే అనుకోబాక, శరీరము, మనసు, ప్రాణశక్తి. నువ్వు బయటికి వెళ్ళి పరిశీలించక్కర్లా, నీ లోపలే పరిశీలించుకో, నిన్ను నువ్వు పరిశీలించుకో, నీకే అర్థమైపోద్ది. ఏంటది అంటే నీ లోపల చూసుకో, శరీరము, మనసు, ప్రాణశక్తి. శరీరము, మనసు, ప్రాణశక్తిలో నీకు శరీరం తెలుసు, మనసు తెలుసు, అనుభవంగా ఉంది. ప్రాణశక్తి అనుభవంగా లేదు. ఆ అనుభవాన్ని పొంది దానికి సంబంధించి చెప్పుకునేది ఆత్మజ్ఞానం. రోజు మనం చెప్పుకుంటున్న శీర్షికలేవే. భౌతికం మనకి ఎవరు నేర్పక్కర్లా, ఆల్రెడీ శరీరం ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు కన్ను తెరిస్తే ఇలా చూడాలని ఎవరు చెప్పాలి మనకి? అక్కర్లా, కంటికి కనపడిపోద్ది, చెవికి వినపడిపోద్ది. ఇలా విను అని నేర్పక్కర్లా.
అలాగే నాలుగు రుచి తెలిసిపోద్ది. ఇలా తెలుసుకో రుచి అని ఎవరు చెప్పక్కర్లా. చర్మానికి స్పర్శ తెలిసిపోద్ది, ఎవరు చెప్పక్కర్లా. భౌతికతలో వృత్తి వ్యాపార ఉద్యోగాలు లాంటివి అన్న నేర్చుకోవాలే కానీ జీవించడం నువ్వు నేర్చుకోవక్కర్లా. శరీరపరమైన పనులు ఆటోమేటిక్గా జరిగిపోతాయి. మలమూత్ర విసర్జనలు, ఆ సెన్సేషన్ వస్తుంది, మలమూత్ర విసర్జన చేస్తావు. ఆకలి అనేది పుడుతుంది, తింటావు. అన్ని వాటంతటా జరిగేలా ఉంది మిషనరీ ఇది. కానీ భౌతికత నువ్వు నేర్చుకోవక్కర్లా. ఒకవేళ నేర్చుకుంటే భౌతిక ప్రపంచంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థలలో బ్రతకడం ఎలాగో నేర్చుకో. అదే భౌతిక చదువులు. కానీ ఆధ్యాత్మికత నీకు అసలు తెలియదు కనుక ఇప్పుడు తెలుసుకోవాలి. ఎందుకని? అది నువ్వే. ఆధ్యాత్మికత భౌతికానికి భిన్నమైంది కాదు. ఏ భౌతికము నిలబడి ఉన్నది అని మనకు తెలుస్తుందో అది అలా ఉండటానికి కారణమై ఉన్నది ఆధ్యాత్మికత. నీలో ప్రాణశక్తి. ప్రాణశక్తి అయితే నువ్వు ఉండవు కదా. మనుషులే అంటున్నారు కదా చనిపోయాడని. చనిపోయారు అనగానే ఏం చేస్తున్నారు? నేను అనుకున్న శరీరమే కదా ఇప్పుడు వరకు భౌతికంలో ఈ శరీరం నేను అనుకున్నాం. చనిపోయారు అనగానే ఏం జరుగుతుంది? అదే శరీరాన్ని కాల్చేస్తున్నాం, పూర్తి చేస్తున్నాం. అది కదలటలా. అరే నీ ముందే కదలకుండా పడి ఉంది కదా, అది నేనే అనుకున్నావు కదా. మరి ఇప్పుడు దాన్ని కదలకుండా అలా పడి ఉండేలా చేసింది ఏంటి? కదులుతున్నప్పుడు దాన్ని కదిపింది ఏంటి? అంటే ప్రాణశక్తి. ఇది కనుగొన్నారు మనుషులు. అంటే నేను కదులుతున్నప్పుడు, నేను తిరుగుతున్నప్పుడు, నేను బ్రతికున్నప్పుడు, నేను జీవిస్తున్నప్పుడు, నేను మంచి చేయని చెడు చేయని నాలో ప్రాణశక్తి ఉన్నది. మరి నువ్వు కదులుతున్నప్పుడు తిరుగుతున్నప్పుడేగా నీ ప్రాణశక్తిని తెలుసుకోవాలి. ఎందుకని అది పోయినాక తెలుసుకోవడం ఎలా కుదురుతుంది? శరీరం కాల్ చేయబడుతుంది, పూడి చేయబడుతుందిగా. కాబట్టి భౌతికతలో నువ్వు ఉండగానే ఆధ్యాత్మికత తెలియబడుతుంది. భౌతికత లేనప్పుడు ఆధ్యాత్మికత తెలియబడదు. ఎందుకని నీ శరీరం అయిపోయిందంటే నీ భౌతికమై కూడా అయిపోయింది. నువ్వు లేవు ఇక్కడ. ఇంకా నువ్వు లేనప్పుడు సృష్టి ఉందో లేదో నీకెలా తెలుసు? దాంతో నీకు సంబంధం లేదు. కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకునే అవకాశం నీకు ఎప్పుడు ఉందంటే నీ భౌతికం నీకున్నప్పుడు, అంటే నీ శరీరం నీకున్నప్పుడు. అందుకని ఆ భౌతికం తగలబడిపోయే లోపల, ఆ భౌతికం కాల్చబడిపోయే లోపల, ఆ భౌతికం చనిపోయే లోపల, ఆ భౌతికం జీవిస్తున్నప్పుడే నిన్ను నువ్వు తెలుసుకో, నీ ఆధ్యాత్మికతను తెలుసుకో, నీ ప్రాణశక్తిని తెలుసుకో. ఇందులో ఇది సమంజసమైందేగా. అసమంజసమైంది ఏం చెప్పట్లేదుగా ఎవరో. లేదు నేను తెలుసుకోనండి అన్నావు, ఓకే, ప్రాబ్లం ఏం లేదు. కానీ తెలుసుకోకపోతే ఆ ఓన్లీ అనే దాన్ని ఏర్పరచుకోబాక, నేను మాత్రమే అని ఏర్పరచుకోబాక, ఘర్షణలు పెట్టబాక, గొడవలు పెట్టబాక. ప్రపంచాన్ని హాయిగా బతుకుని నువ్వు కూడా హాయిగా బతుకు. నువ్వు ప్రపంచాన్ని ఉపయోగించుకో, నువ్వు ప్రపంచానికి ఉపయోగపడు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నువ్వు ఉపయోగించుకో నీ అవసరాలకే. వాళ్ళ అవసరాలకు నువ్వు ఉపయోగపడు. ఇచ్చిపుచ్చుకోవటంలో సమత్వాన్ని పెట్టుకోండి, ధర్మాన్ని పెట్టుకోండి, మంచిని పెట్టుకోండి. అలా జీవించేయండి. అలా జీవించినప్పుడు ప్రాబ్లం లేదు. ఎందుకని మంచి అనేది, ధర్మము అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య వంతెన లాంటిది. అంటే బంధం ఉంది అక్కడ. మంచి అనే బంధం ఉంది, ధర్మం అనే బంధం ఉంది. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు నడిచెళ్ళటానికి వంతెన ఉంది. వాళ్ళు ఇటు రావచ్చు, నువ్వు అటు వెళ్ళవచ్చు. కానీ అహంకారము వంతెనలు నిర్మించదు, అడ్డుగోడలు నిర్మిస్తుంది, శత్రుత్వాలు నిర్మిస్తుంది. గోడ కట్టేస్తే అటోడు ఇటు రాలేడు, ఇటోడు ఇటు వెళ్ళలేడు. ఇదే గొడవలు, ఘర్షణలు, యుద్ధాలు. ఇది కుటుంబంలో జరుగుతున్న నిత్య అసంతృప్తులతో మనుషులు బతుకుతున్నారు. కనుక ఇది ఎవరికి చెప్పబడుతుంది? అసలు ఆధ్యాత్మికత ఎవరికి చెప్పబడుతుంది అంటే అందరికీ చెప్పబడేది కాదు అన్నారు. అసలు అందరికీ చెప్పకండి అని కూడా చెప్పారు. జిజ్ఞాసువులు, ముముక్షులు, ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసువులు, ముముక్షువులు వీళ్ళకి మాత్రమే చెప్పండి. అంటే అసలు వీళ్ళు ఎవరో అంటే అడిగిన వాళ్ళకి చెప్పండి అన్నారు. ఆర్తితో అడిగిన వాడికి చెప్పు, జిజ్ఞాసతో అంటే ఆసక్తితో అడిగిన వాడికి చెప్పు, ముముక్షువు అంటే మోక్షాన్ని తెలుసుకోవాలని తపనతో అడిగిన వాడికి చెప్పు. అర్ధార్థులు ఇక్కడ జీవితంలో సాగుతున్నప్పుడు వచ్చేటువంటి అనేక రకాల ఇబ్బందులలో నుంచి ఎలా తప్పించుకోవాలని అడిగిన వాడికి చెప్పు. ఏదైనా మొత్తంగా అడిగిన వాడికి చెప్పు, అడగని వాడికి చెప్పకు అన్నారు. నేను అందుకే ప్రతి శీర్షికలో చెబుతున్నా. కొంతమంది సోదర సోదరీమణులు అడుగుతున్నారు, అది కూడా మళ్ళీ ప్రత్యక్షంగా నేను స్వయంగా చెబుతున్నా. అయ్యా, చెడు నుంచి మంచికి ప్రయాణిస్తున్నాము,
ఈ శీర్షికలు వినటం ద్వారా మాకు కొంచెం మనశ్శాంతి లభిస్తుంది. మేము కొంచెం మాలో చెడును పోగొట్టుకుని మంచి వైపు ప్రయాణిస్తున్నాము. ఆ మంచి వైపు ప్రయాణించడానికి మీరు చెప్పే మాటలు మాకు ఉపయోగపడుతున్నాయి. మేము ప్రశాంతంగా హాయిగా మా జీవితాన్ని జీవించుకుంటానికి ఈ శీర్షిక విన్న కాసేపన్నా మాకు శాంతి లభిస్తుంది. మా కుటుంబంలో మేము కొన్ని భరిస్తున్నాం, కొన్ని ఓర్చుకుంటున్నాం, కొన్ని తెలుసుకుంటున్నాం, కొన్ని గ్రహిస్తున్నాం. మొత్తంగా అందరితో కలిసిమెలిసి ఉండేలా ప్రయత్నిస్తున్నాం. మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళతో కూడా మేము కలిసిమెలిసి ఉండేలా, వాళ్ళకే అర్థమయ్యేట్టు చెప్పేలా, వాళ్ళని మేము అర్థం చేసుకునేలా, ఎక్కడ గోడలు కట్టకుండా వంతెనలు కట్టుకునేలా, అందరి మధ్య మనుషులతోనే జీవించాలి. వంతెనలు కట్టుకునేలా, ఇటు నుంచి అటు వెళ్ళటానికి అటు నుంచి ఇటు రావడానికి దారిచ్చేది వంతెన. ఆ బంధాలు అలా పెట్టుకుంటున్నాం, గోడలు కట్టుకోవట్లేదు, శత్రుత్వాలు లేవు, మమ్మల్ని మేము చక్కదిద్దుకుంటున్నాము, ప్లస్ కొంతన్నా శాంతిగా హాయిగా మనశ్శాంతిగా బతుకుతున్నాము అన్న వాళ్ళకి మాత్రమే నేను చెబుతున్నాను. అటువంటి వాళ్ళు అందుకే కామెంట్లు పెట్టండి అంటున్నా. మీరు కామెంట్లలో చెప్పమని అడగటం మానేసిన రోజున, మేము మారుతున్నాము అని చెప్పటం మానేసిన రోజున, మేము ఎంతో కొంత శాంతిగా ఈ శీర్షికలు విని బ్రతుకుతున్నాము అని చెప్పడం మానేసిన రోజున, ఈ రోజు కామెంట్లోనే ఒక సోదరుడు పెట్టారు కామెంట్, ఆయన ఎప్పటి నుంచో వింటున్నారు. మీ గొంతు వినకపోతే ఆ రోజు మనశ్శాంతిగా ఉన్నట్టు ఉండటం లేదండి అన్నారు. అందులో నా గొంతు గొప్పతనం కాదు ఆయన చెప్పింది. అసలు నేనెవరో ఆయనకి తెలియదుగా, ఆయన ఎవరో నాకు తెలియదుగా. కానీ నన్ను ఎవరు పోగిడినా నాకు వర్తించదు, ముందే తెలుసుకోండి. ఎందుకని నేను తెలియదుగా మీకు, అందుకే నేను తెలియజేయట్లేదు. ఎందుకని ఇప్పుడు అహంకారం పెరుగుద్ది. రూపారాధనలు, రూప గౌరవాలు, వ్యక్తి గౌరవాలు, వీటితో పనే ఉంది. జ్ఞాన గౌరవం, అది జ్ఞానాన్ని గౌరవించి స్వీకరించి అది నీ సొంతం అవుద్దంతే. అది ఎవడి సొంతం కాదు, ఎవడి హక్కు, ప్రతి ఒక్కళ్ళ హక్కు, అది ప్రతి ఒక్కళ్ళ సొంతం. అది ఒక్కడిదే కాదు, కాపీ రైట్ లేదు జ్ఞానానికి. జ్ఞానం అనంతము, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. నీ స్వరూపమే జ్ఞానం. మీరు జ్ఞానస్వరూపులు కాకపోతే మీకు చెప్పినది అర్థమవుదో, అది మీరు కనుక మీకు అర్థమవుతుంది. అలాంటి వాళ్ళు అడుగుతుంటే చెబుతున్నా. ఈరోజు పెట్టారు ఆయన కామెంట్లో, ఎంతోమంది రోజు మేము మారుతున్నామని పెడుతూ ఉంటారు. కొంతమంది నన్ను పొగుడుతారు, మీరు మంచి ఫిలాసఫర్ అంటాడు ఒక ఆయన, అద్భుతంగా చెప్పారు, ఎక్సలెంట్ అంటాడు ఒక ఆయన. ఇక్కడ అది నాకు నన్ను పొగట్ట కాదు, ఆయనకు అద్భుతంగా అర్థమైంది. కానీ నేను వ్యక్తిని మీకు తెలిసి ఉంటే, నేను నా బొమ్మ పెట్టుంటే, నా ఫోటో పెట్టుంటే, నా పేరు చెప్పుంటే, నా ఊరు చెప్పుంటే ఖచ్చితంగా అది నా అహంకారాన్ని పెంచేది అయ్యేది, నన్ను మీరు పొగిడినట్టు అయ్యేది. మీరు నన్ను ఎన్ని రకాలుగా పొగిడినా అక్కడ నేను నాకు అర్థమయ్యేది ఏంటి, నేను మీకు తెలియదు కనుక, మీరు నాకు తెలియదు కనుక, మన మధ్య ఎటువంటి సంబంధం అంటే మానవ సంబంధ బాంధవ్యాలు ఏమీ లేవు కనుక, స్నేహాలు లేవు కనుక, గురు శిష్య సంబంధాలు లేవు కనుక, ఏమీ లేవు కనుక ఖచ్చితంగా మీరు ఏది పొగిడినా మీకు అర్థమైందని పొగుడుతున్నారు. మీరు పొగుడుతుంది జ్ఞానాన్ని, మీకు అర్థమైన జ్ఞానాన్ని. చెప్పిన జ్ఞానం ఎవడో చెప్పినోడిని కాదు. నేను మళ్ళీ చెబుతున్నా, నేను ఎక్కడి నుంచి చెప్పాను? ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాల వెనక నుంచి మానవ జాతి తరతరాల నుంచి అందిస్తూ వస్తుందని చెప్పాక, అసలు సన్యాసి వ్యవస్థ ఎలా వచ్చిందో చెప్పాక, గురు శిష్యుల వ్యవస్థ ఎలా వచ్చిందో చెప్పాక, ఇప్పుడు మిగిలిన వాళ్ళు మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇప్పుడు కూడా చెబుతున్నా, ఇప్పుడు ఆ వ్యవస్థలు అక్కర్లేదు. అంటే భౌతిక చదువుల్లో మీరు అవి లేవండి, స్కూల్స్ లేవండి, లేదంటే మీకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా ఉంది. నువ్వు స్కూల్కి వెళ్లకుండా కూడా ఆన్లైన్లో చదువుకునే ఫెసిలిటీస్ వచ్చినాయి. ఇంకా రాబోయే రోజుల్లో అయ్యే జరుగుతాయి. ఎందుకో తెలుసా? స్కూల్స్ నిర్మించడం, ఇన్ని పెట్టడం, అంత బిల్డింగులు కట్టడం, అంత ఎస్టాబ్లిష్మెంట్ పెట్టడం, ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం, ఇవన్నీ రాను రాను కాలంలో మారిపోతాయి. దానికోసం అంత సమయం కేటాయించడం, అంత డబ్బు కేటాయించడం, ఇవంతా చాలా విపరీతమైన పెట్టుబడి అయిపోద్ది. అయితే వ్యాపారం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ పెట్టుబడులు పెట్టే వాళ్ళకి లాభాలు వస్తున్నాయి. తర్వాత కాలంలో ఈ విద్యలన్నీ కూడా ఒక చోట గుత్తాధిపత్యంగా ఎవరో పెట్టుబడులు పెట్టి సంపాదించేలా ఉండదు. ఆ మార్పు ఎంతకాలానికి వస్తుందో అయితే నాకు తెలియదు. కానీ ఇప్పుడు వచ్చిన ఈ వ్యవస్థలను బట్టి, అంటే ఈ సోషల్ మీడియా ఈ వ్యవస్థలను బట్టి మీరు సింపుల్గా సబ్స్క్రిప్షన్ కట్టేసి చదువుకోవచ్చు. మీ ఎగ్జామ్ మీ ఇంట్లోంచి రాసేయచ్చు. ఆల్రెడీ అలాంటి కొన్ని మొదలైపోయినాయి. ఆన్లైన్ క్లాసెస్ ఆన్లైన్ జరుగుతున్నాయి. అయితే అవన్నీ గవర్నమెంట్లు అడాప్ట్ చేసుకొని ఎంతవరకు చేయగలుగుతాం ఇవన్నీ నిర్ణయించుకొని ఆ వ్యవస్థల్లోకి వెళ్ళడానికి టైం పట్టవచ్చు. కానీ ఖచ్చితంగా అదే జరుగుద్ది ముందుకు వెళ్ళబోయే రోజులు. ఎందుకని అప్పుడు
ఇంత ఫీజులు కూడా ఉండవు. ఎందుకంటే బిల్డింగులు కట్టక్కర్లా, బోల్డ్ మందికి ఉద్యోగాలు ఇవ్వక్కర్లా, ఒక కోర్సు తయారు చేసేసి ఉంటుంది ఆల్రెడీ. ఇప్పుడు నర్సరీకి ఒక కోర్సు తయారైపోయింది, 1వ తరగతి కోర్సు తయారైపోయింది. అలా అన్ని కోర్సులు తయారైపోవటం ఇంక శాశ్వతత్వం వచ్చేసింది. వాటికి ఏమన్నా మార్పులు చేర్పులు కావాలంటే కాలంలో తయారు చేసి కలుపుకుంటారు. అది నీ ఇంట్లో కూర్చొని చదువుకొని నీ ఇంట్లో కూర్చొని నువ్వు చక్కగా అన్ని చేసుకుంటా విద్యను అభ్యసించుకుంటూ వెళ్ళిపోయే రోజులు వస్తాయి ఎప్పటికైనా. అది కాలంలో జరుగుద్ది. అలానే నేను బయటకు వెళ్ళొద్దా, బయట చేద్దాన్ని, నువ్వు ఆడుకో, పాడుకో, తిరుగు, చేయి, అన్నీ వస్తాయి. ఇప్పుడు విద్య అనేది విపరీతమైన పెట్టుబడితో సాగుతున్న అద్భుతమైన వ్యాపారం. మీకు ప్రపంచంలో అత్యధిక ధనాన్ని ఎక్కడ ఖర్చు పెట్టాల్సి వస్తుందంటే విద్యకే. మీరు చూసుకోండి ఎంతెంత హైయెస్ట్ కాస్ట్లీ కాలేజెస్ ఉన్నాయో, విద్యా సంస్థలు ఉన్నాయో. అలానే గవర్నమెంట్లు కూడా లేని వాళ్ళకి చదివిస్తున్నారు, కానీ వాళ్ళు ఖర్చు పెట్టాలిగా, వాళ్ళు కట్టాలిగా, డబ్బులు ఇస్తున్నారు. వాళ్ళు మాస్టర్లకి గవర్నమెంట్ కడుతుంది డబ్బులు ఆ బిల్డింగులకి, ఆ ఎస్టాబ్లిష్మెంట్. అంటే వ్యవస్థలో వచ్చిన వివరాన్ని చెబుతున్నాను తప్ప దాన్ని నిర్మూలించాలని నేను అసలు ప్రతిపాదించట్లా, అలా ప్రతిపాదించను కూడా. ఇలా నేను మీరు ఆ కంప్యూటర్లో చూపిస్తే, మీరు ఆన్లైన్లో చెబితే నాకేం అర్థం అవుతుందండి, బెత్తం పట్టుకు 4 పీకితే తప్ప నాకు రాదు చదువు అంటే అప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళాల్సిందే. దాన్నే ఉంది, 4 పీకితేనే చదువుతానండి నేను. ఇప్పుడు ఆన్లైన్ ఉందనుకోండి, ఇంట్రెస్ట్ ఉన్నోడు చదువుతాడు, ఇంట్రెస్ట్ లేనోడు ఆన్ చేసి కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు, ఆడి పని లేదు చేసుకుంటాడు ఎనడో. మళ్ళీ దాని మీద వాళ్ళు నాశనం అయిపోతారు. అందుకని కొట్టి తిట్టి చదివించే వాళ్ళు కూడా ఉండాలి. నాకు అలాగే అర్థం అవుద్దండి నేను. అంటే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అనే సామెత ఉంది. చిన్నప్పుడు పల్లెటూరులో మా తాతగారు వాళ్ళు అంటుండేవాళ్ళు. అలా మనంతటా మనం ఉద్ధరింపజేసుకోవాలి, తరింపజేసుకోవాలి, బాగుపరుచుకోవాలి, మంచి మార్గంలో ఉంచుకోవాలని మనం అనుకోనప్పుడు లాగి పీకి చెప్పేవాళ్ళు కావాలి. అలా లాగి పీకి మనకి ప్రకృతి కూడా చెబుతుందండో. కర్మ సిద్ధాంతం అదే. జబ్బులు అయ్యే, బాధలు అయ్యే, కష్టాలు అయ్యే, ఆర్థిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, కుటుంబక ఇబ్బందులు, అనారోగ్య ఇబ్బందులు, అన్ని రకాల సమస్యలు, బాధలు, కష్టాలు సృష్టి మన లాగి పీకి కొట్టి చెబుతుంది, నువ్వు సరిగ్గా నడవట్లేదు, నువ్వు ధర్మంగా ఉండట్లేదు, మంచిగా ఉండట్లేదు. అలా ధర్మంగా మంచిగా ఉండడానికి ఆధ్యాత్మికత ఉపయోగపడుతుంది అంతే. భౌతికం లేని ఆధ్యాత్మికత ఉండదు. ఆధ్యాత్మికత ఉందనడానికి ఆధారమే భౌతికం. అసలు ఆధ్యాత్మికత గురించి చెప్పిన వాళ్ళందరూ భౌతికంగా శరీరం ధరించిన వాళ్ళే. మానవులుగా పుట్టి, మానవులుగా పెరిగి, మానవులుగా జీవించి, మనిషిగా అన్నీ అనుభవించి, అసలు నేను ఎందుకు పుడుతున్నాను, నేను ఎందుకు చనిపోతున్నాను, ఈ మధ్యలో ఇదంతా ఏంటని మానవ జాతి తరతరాలుగా ఆలోచించి తపస్సులు చేసి తపన చెంది కనుగొన్న సత్యాలను ముందు తరాలకు అందించుకుంటూ వస్తున్నారు ఎవరు అనుభవాలన్నాడు. కాబట్టి భౌతికమే ఆధ్యాత్మికతను కనుగొంది. భౌతికం లేకుండా అసలు ఆధ్యాత్మికత ఉండే ఛాన్సు లేదు. ఆధ్యాత్మికతను కనుగొంది భౌతికమే. కానీ కనుగొన్నాక ఏం తెలిసింది అంటే అసలు ఆధ్యాత్మికతలోనే భౌతికం ఉన్నది అని అర్థమైంది. ఆధ్యాత్మికతకు భిన్నంగా లేదు. ఆధ్యాత్మికతలో భౌతికం జీవిస్తున్నది, ప్రాణశక్తిలో శరీరం ఉన్నది, శరీరాన్ని నిలిపి ఉంచుతున్నది ప్రాణశక్తి. అంటే శరీరం కంటే విలువైనది అది. శరీరం అంటే భౌతికము నశించవచ్చు, కానీ ప్రాణశక్తి నశించదు, ఆధ్యాత్మికము నశించదు అనేటువంటి సత్యం తెలిసిందాడు. అందుకని దాన్ని గొప్పగా చెబుతారు అంతే. అది సాధిస్తే గొప్పదే, ఎందుకని నశించదుగా, ఎప్పటికే ఉంటుందిగా. కానీ నిజమైన గొప్పతనం ఏంటి, ప్రస్తుత గొప్పతనం ఏంటంటే శరీరం. శరీరం లేకపోతే అసలు నువ్వు ఆధ్యాత్మికం తెలుసుకోలేవుగా. ఇప్పుడు శరీరం లేకపోతే నీ శాశ్వతత్వాన్ని కూడా నువ్వు తెలుసుకోలేవుగా. కాబట్టి ఎప్పుడూ గొప్పది భౌతికమే. అయితే ఆ భౌతికంలో ఆధ్యాత్మికం అన్నం పెడుతుందా, జ్ఞానం ధనంలా ఉపయోగపడుతుందా అంటే ఖచ్చితంగా ఉపయోగపడదు. కానీ అన్నం కోసం, ధనం కోసం నువ్వు నీ వాళ్ళనే మోసం చేయకుండా, నువ్వు నీ వాళ్ళనే చంపకుండా, దోపిడీలు చేయకుండా, దొంగతనాలు చేయకుండా, అసత్యంలోకి వెళ్లకుండా, అన్యాయంలోకి వెళ్లకుండా, అక్రమంలోకి వెళ్లకుండా, జంతువులా ప్రవర్తించకుండా, రాక్షసుడులా ప్రవర్తించకుండా, రాక్షసిలా ప్రవర్తించకుండా, ఒక నియంతలా, దుర్మార్గులు, దుష్టులైనటువంటి వాళ్ళలా ప్రవర్తించకుండా ఆధ్యాత్మికత ఆపుద్ది. ఎందుకని సత్యం కనుక. ఆ సత్యం చెప్పుద్ది, అయ్యా అందరూ మనలాంటి మనుషులే, భౌతికం నిజమే, భౌతికం సృష్టిపరంగా నిజమే, అందరూ నీలాంటి మనుషులే, నేను నాది నా వాళ్ళని నువ్వు ఏర్పరుచుకున్న వ్యవస్థ నీకోసమే, కానీ వాళ్ళు కూడా మనుషులేగా.
నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో, నిన్ను నువ్వు ఎలా చూసుకుంటావో వాళ్ళని కూడా అలాగే చూడమని చెప్పుద్ది ఆధ్యాత్మికత. అంతే, ఇంకేం లేదు. ఎందుకని వాళ్ళు అలాగే ప్రేమించుకుంటున్నారు. నా వాళ్ళని నువ్వు అనుకున్న ఎవరున్నారో వాళ్ళు కూడా నా వాళ్ళలో నిన్ను కలుపుకొని ఉన్నారు. వాళ్ళేం గోడ కాదు, వాళ్ళేం చెట్టు పుట్ట రాయి బండరాయి కాదు. నువ్వు నా వాళ్ళు ఇప్పుడు ఒక భర్త నా భార్య పిల్లలు అనుకుంటున్నాడు అనుకోండి, భార్య ఏమనుకుంటుంది, నా భర్త పిల్లలు అనుకుంటుంది, అది నా వాళ్ళు. పిల్లలు ఏమనుకుంటారు, మా అమ్మ నాన్న మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు నా వాళ్ళు అనుకుంటారు. అలా ఎవరికి వాళ్ళు ఆ నలుగురిని అందరూ నా వాళ్ళు అనుకుంటారు. అందరూ జీవులే, అందుకని అందరూ నా లాంటి వాళ్ళే. కాబట్టి నన్ను నేను ప్రేమించుకునే రీతిగా నిన్ను నేను ప్రేమిస్తాను అనే భావాన్ని నీలో ఉత్పత్తి చేసేది ఆధ్యాత్మికత. దానికి మళ్ళీ ఉత్పత్తి చేసే దాంట్లో అసత్యం ఉందా? ఎటువంటి అసత్యము లేదు. ఎందుకని అంటే శరీరాల పరంగా ఉన్న సత్యాన్ని చెబుతూ మన అవసరాల కోసమే మన అందరం కలిసిమెలిసి బతుకుతున్నాం కనుక ఒకరినొకరు మోసం చేసుకోకూడదు అనేది ధర్మమే కదా. మోసం చేసుకుంటే ఆ మోసం నీకు జరుగుద్ది, నాకు జరుగుద్ది, అందరికీ జరుగుద్ది కదా. అందుకని మోసం లేని జీవితాన్ని మనుషులందరూ బ్రతకాలి అని ఫస్ట్ చెప్పుద్ది ఆధ్యాత్మికత. దాన్నే ధర్మము మంచి అంది. ఆ ధర్మము మంచి ఏంటనేది మనుషులే పెట్టుకున్నారు, అదే చెప్పుకుంటూ వచ్చింది. అది బేస్ పాయింట్ ఆధ్యాత్మికతగా. అయితే మరి జీవిస్తున్నావు, శరీరం ఉంది ఓకే, మనసు శరీరాన్ని నడుపుతుంది ఓకే, నీకు శరీర మనస్సులు తెలుసు ఓకే, మరి ప్రాణశక్తి మాట ఏంటి? అది లేకపోతే చచ్చిపోయాడు అంటున్నారు, కాల్ చేస్తున్నారు, పూడి చేస్తున్నారుగా. మరి నీలో ఉన్న ప్రాణశక్తి నువ్వు తెలుసుకోవా అంటే మేము తెలుసుకున్నాం. నువ్వు తెలుసుకోబాక మంచిగా జీవించి ధర్మంగా జీవించి చచ్చిపో, నో ప్రాబ్లం. అది కూడా ఆధ్యాత్మికమే, అది ప్రాథమిక దశ అంతే. నువ్వు అలా మంచిగా జీవించి చచ్చిపో, ఏం ప్రాబ్లం లేదు, తెలుసుకోమని అడగట్లా. అంటే ఆర్తులు అర్ధార్తులు. ఆర్తులు ఏంటంటే బాధల్లో కొట్టుకుంటూ బాబోయ్ ఈ బాధల్లోంచి అలా బయటపడాలని అడుగుతున్నారు. అలా మంచిగా ధర్మంగా ఉంటే బయటపడవచ్చు అని చెప్పింది. అర్ధార్థులు వాళ్ళు కూడా అంతే, అనేక సమస్యలతో డబ్బో బాధో కష్టాలు ఇంకోటి, వాళ్ళు కూడా ఈ బాధలు పడలేము ఏంటి అని అడుగుతున్నారు. మంచిగా బతికితే ఇవన్నీ తప్పించుకోవచ్చు అని చెప్పింది. అర్ధార్థులు. జిజ్ఞాసువులు ముముక్షువులు, వీళ్ళు బాబు ప్రాణశక్తి ఉంది కదా, మరి చచ్చిపోతున్నాం కదా, పుట్టడం ఏంటి చావటం ఏంటి అనేటువంటి జిజ్ఞాస కలిగితే, కలకపోతే ఆర్తులు అర్ధార్థులుగా మీరు మంచిగా బతికి చచ్చిపోయింది. దానికి ఆన్సర్ చెప్పింది ఆధ్యాత్మికత. అందరూ నీలాంటి వాళ్ళు, మంచిగా బతకడం తప్ప దారి లేదు దీంట్లో. కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది. ఒకవేళ తప్పులు చేస్తున్నారు కదా వాళ్ళు అంటే ఆ ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు. దాన్ని కూడా చూపించింది ఆర్తులకి అర్ధార్థులకి. కాబట్టి కర్మ సిద్ధాంతపు వలలోంచి నువ్వు తప్పించుకోవాలంటే, నీకు శిక్షలు ఉండకూడదంటే, నీకు బాధలు ఉండకూడదంటే, నీకు కష్టాలు కన్నీళ్ళు ఉండకూడదంటే, నువ్వు ఆర్తిగా అర్ధార్థుడిగా బతకూడదు అంటే నువ్వు చక్కగా మంచిగా జీవించు, ధర్మంగా జీవించు. ఇదిగో మంచి, ఇదిగే ధర్మం, ఇది ధర్మాలు, ఇవి మంచిది, ఇది చెప్పింది. అంటే ధర్మాలే మంచి, మంచి ధర్మాలు. ధర్మాన్నే నేను మంచి మంచి అంటున్నంతే సామాన్య వాడుక భాషలో. మళ్ళీ ధర్మాలంటే మీరు ఏవో గొప్ప గొప్పగా ఊహించుకుంటారేమో, ఎందుకంటే అది పట్టుకుపోయేవాళ్ళు వేరుగా ఉంటారు. అది చెప్పింది కాదు. జిజ్ఞాస ముముక్షువు అంటే జిజ్ఞాస కలుగుద్ది కొంతమంది. అసలు చావేంటి, పుట్టుకేంటి, గొడవ ఏంటి, బాబు పుడతనం శాస్త్రం ఏంటి, ఇదంతా జనం అసలు నాకు దీని గురించి తెలుసుకోవాలని ఉంది అనేటువంటి ఆసక్తి కలిగితే దానికి ఆన్సర్ ఉందా ఆధ్యాత్మికత దగ్గర? జిజ్ఞాసువులకి చెప్పుద్ది. అక్కడ దాకా వచ్చినాక ఏమండి మోక్షం అంటున్నారేంటి అని ఎవరైనా అడిగితే దానికి ఆన్సర్ ఉంది ఆధ్యాత్మికత దగ్గర. ఆ మోక్షానికి ఎలా చేరుకోవచ్చో చెప్పుద్ది. జిజ్ఞాసువు మోక్షాన్ని ఎలా పొందొచ్చో చెప్పుద్ది. కాబట్టి అది నీ ఇంట్రెస్ట్, మొత్తం వెళ్ళమని ఎవరు చెప్పట్లా. కానీ నువ్వు ఆర్తిలో ఉన్నావుగా, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కన్నీళ్లు ఉన్నాయి, అన్ని సరిపోవట్లేదు, అసంతృప్తి ఉంది, దుఃఖం ఉంది, బాధ ఉంది, ఘర్షణలు ఉన్నాయి. నీ వాళ్ళతోనే నువ్వు గొడవలు పడుతున్నావు, నీతోనే నువ్వు గొడవ పడుతున్నావు, నీ అంతరంగంలోనే నీకు యుద్ధాలు జరుగుతున్నాయి. బాధ అంటే ఏంటి? నీ అంతరంగంలో నీకు జరిగే యుద్ధమే. నీ కంటముడు కన్నీళ్లు వచ్చినాయి అంటే అది నీ అంతరంగంలో జరిగిన యుద్ధం. నీ శరీరం భయంతో కంపించిపోయిందంటే అది నీ అంతరంగంలో జరిగే యుద్ధం. దానికి కారణాలు బయట ఉండొచ్చు, కానీ అది అంతరంగ యుద్ధమేగా. ఆర్తి అర్ధార్థులు అంటే వాళ్ళు. కాబట్టి మీరు మీ స్థాయిని బట్టి ఆధ్యాత్మికత మీకు ఆన్సర్లు చెప్పుద్ది. భౌతికంలో మీకు ఆన్సర్లు ఉండకపోగా మీరు భౌతికాన్నే పట్టుకొని ఓన్లీ నేను మాత్రమే అని, లేదా నేను నాది నా వాళ్ళు మాత్రమే, నా మతం మాత్రమే, నా దేవుడు మాత్రమే, నా గురువు మాత్రమే, నా గ్రంథం మాత్రమే, మా ఆవిడ మాత్రమే, మా ఆయన మాత్రమే, నా కుటుంబం మాత్రమే, నా వస్తువులు మాత్రమే, నా సంపదలు మాత్రమే, నేను మాత్రమే అనుకుంటూ వెళ్తే మీరు నియంతలు అవుతారు.
రాక్షసులు అవుతారు, దుర్మార్గులు అవుతారు, ప్రపంచ వినాశనానికి కారణభూతులు అవుతారు. ఇలా అందరూ తయారైతే ఏమవుద్ది? కొట్టుకు చేస్తారు. అది ఆల్రెడీ ఇళ్లలోనూ జరుగుతుంది, కుటుంబంలోనూ జరుగుతుంది. సొంత వ్యక్తిత్వంలో నాకు కళ్ళమడి నీళ్ళు వచ్చినాయండి, నేను గుద్దుకు సావబట్టే. నేను భయపడుతున్నానంటే నా అంతరంగంలో నేను గుద్దుకోబట్టే. కాబట్టి నాకు జరుగుతుంది, నీకు జరుగుతుంది, అందరికీ జరుగుతుంది. ఈ జరుగుతున్న దాంట్లోంచి ఆ ఓన్లీ అనే దాన్ని తీసేయగలిగింది నేను మాత్రమే. నేను అనుకో, తప్పులేదు. అందరూ నాలాంటి వాళ్ళే అనుకో. నేను, నువ్వు, నేను బోల్డ్ ఉన్నాయి, ఓకే, అందరు నాలాంటి వాళ్ళే. అప్పుడు నేను నాకు కావాల్సింది నేను నుంచి పొందుతాను, నీకు కావాల్సింది నా నుంచి ఇస్తాను. ఇచ్చిపుచ్చుకోవటాలు సమంగా పెట్టుకుందాం, అదే ధర్మము, అదే మంచి. అయిపోయింది, బ్రహ్మాండంగా ఉంది. అందరం బ్రిడ్జిలు కట్టుకుందాం. గోళ్ళ కట్టొద్దు, కలహాలు వద్దు, శత్రుత్వాలు వద్దు, నేను మాత్రమే పరిమితులు వద్దు. దాన్ని నేర్పేది ఆధ్యాత్మికత. బేసిక్ పాయింట్ అలా బతకమని చెప్పుద్ది, అదే మంచి. అక్కడి నుంచి ఇంకా మోక్షం వరకు అన్నీ చెప్పుద్ది. ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, ముముక్షువులు. మీరు ఏ స్థాయిలో ఏది కావాలంటే తెలుసుకోండి, లేకపోతే వదిలేయండి. ఇది కూడా తెలుసుకొని నేను భౌతికంలోనే బతుకుతాను, ఇది నాకు ఎందుకంటారు? అసలు మీరు ఇది వినాల్సిన అవసరం లేదు. అటువంటి వాళ్ళు వినకండి. అందుకే ఎవరికి చెబుతున్నారు అంటే అడిగేవాడికే చెప్పమంది. ఇప్పుడు నేనైనా ఎవరికి చెబుతున్నాను అంటే చెప్పమని అడిగి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఇందాక చెప్పే, చెప్పండి, వింటున్నాం, మాకు మనశ్శాంతిగా ఉంది, మేలో కొంత మార్పు జరుగుతుంది, మేము హాయిగా ఉన్నాం, అనేక కష్టాలు బాధల్లో నాకు కొంచెం ఉపశమనంగా ఉన్నాయి మీ మాటలో. ఎందుకంటే ఇవన్నీ కామెంట్లో పెడుతున్నారు నాకు, వాటిని రిపీట్ చేసి చెబుతున్నా. నేను చెడును పోగొట్టుకొని మంచి వైపు వస్తున్నా, నేను మోక్షానికి సాధన చేసుకుంటున్నా, మీ మాటలు విని నేను సాధనలోకి వచ్చాను, నాకు మోక్షం జ్ఞానం అర్థమవుతుంది మీరు చెబుతుంటే. నేను అందుకని నేను స్వీయంగా నాకు చక్కగా నా ఇంట్లో కూర్చొని నేను సాధన చేసుకుంటున్నా. అలా మోక్ష సాధన వరకు అంటే ఆర్తి, అర్ధార్థి, జిజ్ఞాసు, ముముక్షువు, ఇవన్నీ నాకు కామెంట్లో తెలుస్తుంది. అలా కామెంట్లు పెట్టేవాళ్ళు ఉన్నంతకాలం నేను చెబుతా. ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నట్టే, కామెంట్ పెట్టారు, చెప్పమని అడుగుతున్నారు, చెబుతున్నా. వినని వాళ్ళు, నచ్చని వాళ్ళు నేను మీకు అసలు చెప్పట్లా, మీరు వినకండి. మీరు ఎందుకు ప్రయత్నించి వింటారు? నేనేమన్నా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కొట్టానని చెప్పాను? వినొద్దు ముర్రో అని నేనే చెబుతున్నా. అసలు నచ్చని వాళ్ళు అసలు వినకండి. నచ్చి మళ్ళీ వినలేదని ఎందుకు, విని మళ్ళీ నచ్చలేదని ఎందుకు మనసుపాటు చేసుకోవటం? వినకండి. 2, విన్నా అర్థం కాని వాళ్ళు అసలు వినకండి. ఎందుకని? ఎంత విన్నా అర్థం కాకపోతే ఉపయోగమే ఉంది. ఇప్పుడు తెలుగు ఆయన ముందు తమిళం మాట్లాడితే ఎలా ఉంటుందో, తెలుగు ఆయన ముందు కన్నడం మాట్లాడితే ఎలా ఉంటుందో, తెలుగు ఆయన ముందు ఆయనకి రాని ఏ భాష మాట్లాడినా ఎలా ఉంటుందో, లేదా అసలు భాషే తెలియని పసిబిడ్డ మంచం మీద పడుకొని ఉంటే నువ్వు ఏ భాషలో, తెలుగైనా తమిళమైనా ఏ భాష మాట్లాడినా ఆ బిడ్డ అలా చూస్తూ ఉంటుంది అంతే. అలా ఉంటుంది అర్థం కాని వాళ్ళకి. కాబట్టి అర్థం కాని వాళ్ళు అసలు వినకండి. మీరు మంచోళ్ళు అయినా సరే అర్థం కావట్లేదంటే వినబాకండి. కాదు మీకు నచ్చటం లేదు అంటే, నచ్చకపోయినా వింటున్నారంటేనే మీరు కొంచెం తేడా వాళ్ళు అని అర్థం. మీరు జాగ్రత్తగా గుర్తు చేసుకోండి. నేను ఎవరిని విమర్శించాలని కాదు. నచ్చంది మనం ఎందుకు కొంటాం, నచ్చంది మనం ఎందుకు చూస్తాం, నచ్చని ప్లేస్కి మనం ఎందుకు వెళ్తాం, నచ్చని మనుషుల దగ్గర మనం ఎందుకు ఉంటాం, అలాగే నచ్చని మీరు ఎందుకు వింటున్నారు? అసలు నచ్చంది విని మళ్ళీ కామెంట్లు పెట్టడం ఏంటి? అది మీలో ఉన్నటువంటి ఏదో జాడ్యం, జబ్బు. అది ఆ జబ్బును సరి చేసుకోండి. నచ్చని దాన్ని వదిలేయటమే, నీకు నచ్చిన వైపు వెళ్ళిపోవటమే. ఏముంది అందులో? చాలా సింపుల్ అది. అందుకని నచ్చని వాళ్ళు, అర్థం కాని వాళ్ళు పాపం వినేసేదో మనకు అర్థం కావట్లేదు అనుకుంటారు, వెళ్ళిపోతారు. లేదా ఏదన్నా ప్రశ్న అడుగుతారు. అంటే నిజాయితీగా ఒకవేళ నిజంగా నాకు అర్థం కాలేదు, ఇది అర్థమైతే నేను కొంచెం ముందుకెళ్తాను అనేటువంటి నిజాయితీ ఉన్న వాళ్ళు ప్రశ్న అడుగుతారు. కొంతమంది వాదన పెట్టుకుంటారు, ఇక ఆ వాదనకు అంతూ ఉండదు. ఒక ఆయన ఈ మధ్య కామెంట్లు పెట్టారు, ఎప్పటి నుంచి అడుగుతూ ఉంటారు, చెబుతూ ఉన్నా. ఆయన ఎన్ని చెప్పినా ఆయన తిరిగి నాకేం చెప్తున్నాడంటే, దాని మీద శీర్షిక కూడా చేశాను నేను. అంటే వారి మీద నాకేం విరోధం, ఎవరి మీద విరోధం లేదు. ఎందుకని మీరు ఎవరో నాకు తెలిస్తే కదా. అసలు నేనెవరో మీకు ఎప్పటికీ చెప్పను. ఇంక తెలియని వాళ్ళతో విరోధం ఏముంటుంది? కానీ అక్కడ విషయంలో ఆయన ఏం చెబుతారంటే, అన్నీ వదిలితే గాని, సమస్తము వదిలితే గాని మోక్షము రాదు, ఇంతే అంటున్నాడు ఆయన. మీరు మంచిగా ఉండమని చెబుతున్నారు, ఆ మంచితో మోక్షమేమి రాదు, సమస్తము వదిలితే గాని మోక్షము రాదు అని. నేను ప్రతి శీర్షికలో చెబుతున్న బేసిక్ పాయింట్ మంచిలోంచి మోక్షానికి దారి ఉంది. మోక్షం దాకా నువ్వు వెళ్తావా వెళ్ళవా నీ ఇష్టం.
కానీ ఆయన మళ్ళీ పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు పెడతానే ఉన్నారు. పెట్టినప్పుడు నాకు కూడా తెలుస్తుంది, ఆయన పెట్టడం వల్ల నేను కూడా చదువుకుని ఓహో ఎలా ఉంటారు, ఎలా ఆలోచిస్తారు అనేది కూడా నాకు జ్ఞానమే అయింది. అలా ఉన్నప్పుడు ఎలా చెప్పాలో కూడా నాకు మళ్ళీ అది కూడా జ్ఞానమే అవుతుంది. మీరు పెట్టడం వల్ల నాకు వచ్చిన ఇబ్బంది లేదు, బాధ లేదు. కానీ మనం ఎన్ని చెప్పినా వాళ్ళు అలాగే ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. అది మనిషిలో ఉన్నటువంటి ఒక తత్వం. ఇందాక చెప్పాను, కొంతమంది మూర్ఖత్వంతో ఉంటారు. కొంత వింటారు, కొద్దిగా 4 లైన్లు వింటారు, పూర్తిగా వినరు. 2000 శీర్షికలు పైన చెప్పాను. నేను అన్నీ చెబుతున్నాను, మీరు అన్నది కూడా నిజమే. అది ఒక పాయింట్లో ఊరికే. ముందు ప్రతి వ్యక్తి అసలు మంచిగా బతకాలి. భౌతికము నిజము. ఇప్పుడు నేను అడిగారు, ఎంతో చక్కగా అడిగారు. ఆధ్యాత్మిక అన్నం పెడుతుంది, ఆ జ్ఞానం ధనంలా ఉపయోగపడుతుంది. ఉపయోగపడదు నేనే చెబుతున్నా. మరి అప్పుడు ఎందుకండి ఈ శీర్షికలు చెప్పడం అన్నారు అనుకో, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నేను చెప్పేది ఏంటి, ఆధ్యాత్మికత ఎప్పటి నుంచి వస్తుంది, నేను కనుక్కున్నాను ఏంటి దాన్ని. అసలు నేను కనుక్కోలేదు బాబు, నేను సామాన్య మనిషిని, మీలాంటి ఉండే. మన ముందు తరాల్లో ఎవరో మహాత్ములు తపస్సులు చేసి ఎంతో కష్టపడి తరతరాలుగా దాన్ని అందించుకుంటూ వస్తున్నారయ్యా. సామాన్యులు కనుక్కున్నది కాదు. అందుకని మహాత్ములు అంటారు, మునులు అంటారు, యోగులు అంటారు, ఋషులు అంటారు, తపస్సంపన్నులు అంటారు, గురువులు అంటారు, దేవుళ్ళు అంటారు, దేవతలు అంటారు. ఉన్నత స్థానాల్లో వాళ్ళని పెట్టి గౌరవిస్తున్నారు. ఎందుకంటే మాకు దుఃఖం లేకుండా చేశారని, మేమందరం కలిసిమెలిసి బతికేలా చేశారని, మత విభేదాలతో కొట్టుకోకుండా జ్ఞానాన్ని అందించారు, దైవ విభేదాలతో కొట్టుకోకుండా జ్ఞానాన్ని అందించారు. నేను మనిషిని, అసలు నేను చచ్చిపోతాననే భయం నుంచి నువ్వు అమృత స్వరూపుడివి, అమృతపుత్రుడివి, నీకు అసలు మృతమే లేదు, నువ్వు శక్తి స్వరూపుడు అనే జ్ఞానాన్ని అందించి భయాన్నే పోగొట్టారు అని వాళ్ళని అలా గౌరవించాం. దేవుళ్ళుగా, దేవతలుగా, మహాత్ములుగా, గురువులుగా కీర్తించాం. ఆ జ్ఞానం తెలియని వాళ్ళు మత విభేదాలు అయి పడుతున్నారు, అది వేరే విషయం. కానీ జ్ఞానం అని తెలిసిన వాళ్ళు పడరుగా, ఆ స్థితిని చేరుకుంటారుగా. అలా వాళ్ళు చెప్పిన దాన్ని తీసుకొని నేను కూడా హాయిగా అందులో ముందుకు పోదాం, శాంతిగా ముందుకు పోదాం, విభేదాలు లేకుండా ముందుకు పోదాం, గొడవలు లేకుండా ముందుకు పోదాం, హాయిగా ముందుకు వెళ్దాం. ఒకవేళ కుదిరితే నా అమృతత్వాన్ని నేను తెలుసుకుందాం చనిపోయే లోపల ప్రయత్నించుకుంటున్నా. అలా నా ప్రయత్నాన్ని అర్థం చేసుకుని వాళ్ళు కూడా ప్రయత్నించుకునే వాళ్ళు ఎవరైనా నాబోటి వాళ్ళు ఉంటే, వాళ్ళు మేము కొంతమంది ఉన్నాం అంటున్నారు, మేము తెలుసుకుంటున్నాం అంటున్నారు. అటువంటి వాళ్ళు అడిగితే చెబుతున్నాం. అంతే తప్ప నేను కనుక్కున్నది అసలు ఏమీ లేదు ఇక్కడ. ఎవరు కనుక్కునేది ఉండదు. ఎందుకంటే కనుక్కోవటం అనేది, దాన్ని తెలుసుకోవటం అనేది మన ముందు తరాలు చేసేసారు. ఆల్రెడీ రోడ్లు వేసేసారు, ఆ రోడ్లో నువ్వు నడవటమే. నడుస్తావా నడవా నీ ఇష్టమే. అందుకని చక్కగా వ్యక్తిత్వాన్ని గమనించుకోండి, మిమ్మల్ని మీరు చూసుకోండి, మిమ్మల్ని మీరు తెలుసుకోండి. మీకు అర్థమైంది, ఓకే నాకు ఇంతే అర్థమైంది ఇలాగే అంటే అలాగే ఉండండి. కాదు ఇదే సత్యమని మళ్ళీ నాకు తిరిగి పెడతా ఉంటారు. ఎందుకంటే మీరు మంచి ఏం చెబుతున్నారు, మీరు మంచితో మోక్షం పొందలేమన్నాడు నేను. అండ్ బేసిక్లో ఇక్కడ నర్సరీ నుంచి జీవన్ముక్త స్థితిని పొందినటువంటి మనుషుల వరకు అందరూ ఉంటారండి. ఒకటి ఏదైనా చెప్పేటప్పుడు అందరినీ ఉద్దేశంలో పెట్టుకొని చెప్పాలి. ఒకదాన్నే ఉద్దేశంలో పెట్టుకు చెప్పేవాడు మూర్ఖుడు, అది మూర్ఖత్వం. మిగిలిన వాళ్ళందరికీ అది వర్తించాలి కదా, అందరికీ అర్థం అవ్వాలి కదా, అన్ని స్థాయిలో దాన్ని గ్రహించగలగాలి కదా, అక్కడి నుంచి నడక ప్రారంభం అవ్వాలి కదా. అసలు మనం జీవన్ముక్తుడైనా సరేనండి, శరీరపరంగా మంచిగా జీవించవలసిందే. నువ్వు జీవన్ముక్త స్థితిని పొందేశావు, నీకు మోక్షం వచ్చేసింది, ఓకే నువ్వు జీవన్ముక్తుడివి. ఇప్పుడు కత్తి పట్టుకొని అందరినీ నరుక్కుంటూ వెళ్తావా, లేకపోతే అందరినీ దోపిడీలు దొంగతనాలు చేసుకుంటూ వెళ్తావా, మోసాలు చేసుకుంటూ వెళ్తావా? చేయకూడదుగా. అప్పుడు కూడా స్త్రీలతో వ్యభిచారం చేస్తావా, పురుషులతో వ్యభిచారం చేస్తావా? చేయకూడదుగా. నువ్వు శరీరంతో ఉన్నంత వరకు మంచిగా ఉండాల్సిందే. నువ్వు జీవన్ముక్తుడు అయినా, నువ్వు దేవుడు అయినా, నువ్వు గురువు అయినా, నువ్వు మహాత్ముడు అయినా, నువ్వు ఎవరైనా యోగువో ఋషివో మునువో ఏ పేర్లైనా పెట్టుకో, శరీరం ఉన్నంత వరకు నువ్వు మంచిగానే బతకాలి. నువ్వు జీవన్ముక్తుడు అయినా సరే, నువ్వు సామాన్యుడు అయినా సరే. అందుకని మంచి ఇక్కడ కంపల్సరీ రూలు శరీరం ఉన్నంత వరకు, భౌతికము విషయాన్ని అర్థం చేసుకోండి. అలానే మీరు ఎన్నిసార్లు అడిగినా చెబుతా, నువ్వు చెప్పింది తప్పు, మేము నాకు ఎలా అర్థమైందని మీరు ఎన్ని పారాగ్రాఫ్లు పెట్టినా నా జ్ఞానం పెరుగుద్ది. ఓహో ఇలా కూడా ఆలోచిస్తారనమాట, ఓకే పోన్లే మళ్ళీ ఎలా చెబుదామని. అందుకని ఆయన పెట్టిన దానికి ఆన్సర్ చెప్పాను. కాదు మళ్ళీ ఆయన కామెంట్ పెట్టలా పాపం. మరి ఆయన విన్నారో వినలేదో తెలియదు, ఆయన కామెంట్ పెట్టలా. కామెంట్ పెడితే ఆయనకి అది అర్థమైందా లేకపోతే ఆయన కోపం వచ్చిందా, మళ్ళీ ఆయన నాకు పారాగ్రాఫ్లు రాసి పెడతారు కదా, దాన్ని బట్టి నాకు తెలిసేది. మళ్ళీ దానికి చెబుతా, ఎందుకని మీకు అర్థమయ్యే వరకు నేను చెబుతానే ఉంటా. ఏంటి నిజంగా మీకు కావాలంటే వాదోపవాదనకైతే నేను ముందే చెబుతున్నా,
నేను సామాన్యుడిని, నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా వెళ్ళిపోండి. మీరు ఆర్తులైనా, అర్ధార్థులైనా, జిజ్ఞాసులైనా, ముముక్షువులైనా అటువంటి వాళ్ళకే, అడిగిన వాళ్ళకే చెప్పమని మహాత్ములు, దీన్ని కనుగొన్న వాళ్ళు చెప్పారు. అసలు ఈ సత్యాన్ని అనుభవం చెందిన వాళ్ళు ఏం చెప్పారు? ఆ జీవన్ముక్త స్థితిని, ఆత్మస్థితిని అనుభవం చెంది ముందు తరాలకు అందించిన మహాత్ములు ఆ గ్రంథాలలో, ఆ శాస్త్రాల్లో ఏం చెప్పారంటే, అడగకుండా చెప్పాక, అడిగితే చెప్పు, ఎవరికి చెప్పొచ్చు? ఆర్తులకు చెప్పొచ్చు, అర్ధార్థులకు చెప్పొచ్చు, జిజ్ఞాసులకు చెప్పొచ్చు, ముముక్షులకు చెప్పొచ్చు. అంటే అడిగిన ఎవరికైనా చెప్పొచ్చు. ఎవరికి చెప్పకూడదు అంటే, అడిగి గుణమార్పు చేసుకోకుండా జ్ఞానాన్ని పొంది దాన్ని మళ్ళీ ఆ జ్ఞానంతో ప్రజల్ని మోసం చేస్తూ ఉంటారు వాళ్ళు రాక్షసులు, బ్రహ్మరాక్షసులు. అంటే బ్రహ్మజ్ఞానాన్ని తప్పుదోవ పట్టించేవాళ్ళు బ్రహ్మరాక్షసులు, ఈ దైవీ జ్ఞానాన్ని తప్పుదోవ పట్టించేవాళ్ళు రాక్షసులు, దుర్మార్గులు. అటువంటి కపట నాటకాల వాళ్ళకి చెప్పబాక, గుర్తించి చెప్పు అన్నారు. అందుకని చెప్పేటప్పుడు గమనించు అని చెప్పారు. అందుకే ఇప్పుడు నేను ఇక్కడ గమనించడం కుదరదు, అంటే అప్పుడు మనిషికి చెప్పాలి కాబట్టి గమనించడం కుదిరేది. ఎదురుగుండా కూర్చుంటారు వాళ్ళు వచ్చి, వాళ్ళ ప్రవర్తన తెలుస్తుంది. గురుకులాలు ఉండే పూర్వం. కాబట్టి దుర్మార్గులకి చెప్పొద్దని చెప్పారు, మంచి వాళ్ళకే చెప్పమన్నారు. ఎందుకంటే వాళ్ళు తెలిసి మళ్ళీ కపట నాటకాలు వేసుకొని జీవన్ముక్తుల్లా నటించి ప్రజల్ని మోసం చేస్తారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళ వల్లనే మత గొడవలు, మళ్ళీ చెప్తున్నారు, వాళ్ళ వల్లనే దైవ గొడవలు, వాళ్ళ వల్లనే ఘర్షణలు. మామూలుగా అయితే అన్ని చోట వంతెనలే ఉంటాయి, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు రావడానికి దారులే ఉంటాయి. అందరూ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు హాయిగా బతుకుతారు, విశ్వ కుటుంబంలో బతుకుతారు. ఇదిగో మధ్యలో ఈ కపట నాటకాలు దూరిపోయి మేము కూడా అన్ని పొందేశాం అని ఘర్షణలు పెంచుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి చెప్పొద్దు అని చెప్పారు. అందుకని ఇప్పుడు నేను చెప్పే విధానంలో అసలు అటువంటి వాళ్ళు ఎవరో తెలియదు, మీరు కామెంట్లు పెడితే తప్ప. అందుకని వినబాకండి అని నేను చెబుతున్నా, అంతకంటే నేనేం చేయలేను. ఇప్పుడు దుర్మార్గులు కూడా వినొచ్చు. ఇప్పుడు నేను చెబుతున్నా, అసలు నేను మంచివాడిని అనే నమ్మకమే ఉంది. నేను కూడా దుర్మార్గుడు అయి ఉండొచ్చు, నేను కూడా నియంత్రణ అయి ఉండొచ్చు, నేను కూడా చెడ్డవాడిని అయి ఉండొచ్చు, నేను కూడా రాక్షసుడిని అయి ఉండొచ్చు, నేను కూడా ఇవన్నీ నాకు తెలిసినట్టు నటిస్తూ మోసగాడిని అయి ఉండొచ్చు. అయితే నా బడ్డోడితో మీకు వచ్చిన నష్టం లేదు. ఎందుకని నన్ను నేను మీకు తెలియజేసుకోవట్లా, మీరెవరో తెలుసుకోవట్లా, మీ నుంచి నేను పొందేది ఏమీ ఉండదు, నా వల్ల మీరు నష్టపోయేది అసలు ఉండదు. నేను ఏ విధానము, మతము, మార్గము, పద్ధతి ఏమీ తయారు చేయట్లేదు. నేనెవరో అసలు మీకు ఎప్పటికీ చెప్పను, మీరెవరో నేను ఎప్పటికీ తెలుసుకోను. కాబట్టి మీరు విన్నా నష్టపోయేది లేదు. అందుకని ఆసక్తి ఉన్న వాళ్ళు వినండి, ఆసక్తి లేని వాళ్ళు వినబాకండి. నేను సామాన్యుణ్ణే. ఒకవేళ విని మీ మనసు కలత చెందితే, నేను సామాన్యుణ్ణి, నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా ముందుకెళ్ళిపోండి. కాకపోతే ఇప్పుడు అందరూ విని, అందరూ చదివి, అందరూ తెలుసుకునేటువంటి క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా, రాక్షసుడా, మంచోడా, చెడ్డోడా, మనస్తత్వం ఎలాంటిదని సంబంధం లేకుండా అందరూ తెలుసుకుని, అందరూ చదువుకునేటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. ఇప్పుడు ఒకప్పుడు క్వాలిఫికేషన్ బట్టి మంచోళ్ళకే నేర్పేవాళ్ళు, ఇప్పుడు ఎవరైనా చదువుకొని మోసం చేయొచ్చు. అందుకని మోసగాళ్ళు, మోసగత్తులు కూడా ఇందులో ఎలాంటి మాటలు చెబుతూ ఇందులో దూరిపోయారు, నటిస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి అని చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకని పుస్తకాలు చదువుకోవచ్చు, ఎవరన్నా చెప్పినా వినొచ్చు, ఇదంతా తెలిసినట్టు నటించవచ్చు, నటించి మిమ్మల్ని మోసం చేయొచ్చు. అందుకని మోసగాళ్ళు అన్నారు జాగ్రత్త. ఒకటో గుర్తు ఏంటి మోసగాళ్ళకి అంటే, మీ నుంచి ఆశించే ప్రతి వాళ్ళు మోసగాళ్ళే. నిజమైనటువంటి వాళ్ళకి మీ నుంచి ఆశించవలసిన అవసరమే లేదు. సింపుల్ థింగ్ అండి. జీవన్ముక్తులందరూ చిరిగిపోయిన బట్టలతో భిక్షాన్నంతా హాయిగా బతికారు. ప్రజలే వాళ్ళ వెంటబడి బతిమిలాడి పెట్టారు. అయ్యా తినండి, బ్రతకండి, మీరు బ్రతికి ఉండాలి, ఎందుకంటే 4 మంచి మాటలు చెబుతారు, మీరు చెబితే మేము హాయిగా బతుకుతాం, ఆ మంచిని ఆచరించి నేర్చుకుంటాం. ఇక మిగిలిన వాళ్ళు మీ ఇళ్ల చుట్టూ తిరుగుతారు. మిమ్మల్ని చేపలు పెట్టినట్టు, చేపలు పట్టుకునే వాళ్ళు ఏం చేస్తారు? చేపలు పట్టాలంటే సముద్రాల్లోకో, నదుల్లోకో, కాలువల్లోకో వెళ్ళి ఆ స్థాయిని బట్టి గేలాలు పట్టుకోనో, వలలు పట్టుకోనో, ఆ చేపలున్న ప్రాంతాలకు వెళ్ళి అన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు అంత చేపలు పెట్టినట్టు మీ చుట్టూ తిరుగుతారు, మీళ్ళ చుట్టూ తిరుగుతారు, మీ దగ్గరకు వస్తారు. మా దాంట్లో ఒక 2 మాది కరెక్ట్ అని మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు. మరి ఇదేం చిత్రమో, కాలం ఎలా ఎందుకు వచ్చిందో తెలియదు. మా దాంట్లో ఒక 2 మాది కరెక్ట్ అని మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు. వాళ్ళది ఎలా కరెక్టో మీకు నిరూపిస్తూ ఉంటారు. ఎలాగోలా మిమ్మల్ని అందులోకి లాక్కుంటూ ఉంటారు. సేమ్ చేపలు పట్టడమే.
ఇంకా మీ వివేకానికి మిగిలిన విషయాలు వదిలేస్తున్నాయి. ఇలా ఎంత చెప్పుకున్నా ఇది అనంతం. రోజు శీర్షికలు చెప్పుకుంటాం కాబట్టి ఇది ఒక పాఠ్యాంశంగా, ఇది ఒక జీవితం అంటే మొత్తం విశ్వమే, మనం జీవించేటువంటి ఈ భూమి లేదా మన జీవితానికి సంబంధించిన ఈ విశ్వం, ఈ ప్రస్తుతం మనకు అనుభవం చెందుతున్న ఈ విశ్వం ఏది ఉంది, ఇదంతా విద్యాలయము. విశ్వమే విద్యాలయం. ఇందులో ప్రతి జీవి ప్రతి మనిషి విద్యార్థి. కాబట్టి ఒక విద్యార్థిగా పాఠ్యాంశాలు చెప్పుకుందాం. మంచిగా బ్రతకటం బేసిక్ పాయింట్, భౌతికంలో ధర్మంగా మంచిగా ఉండటం బేసిక్ పాయింట్. అలా ఉండే ప్రయత్నం చేద్దాం, చెడులు పోగొట్టుకునే ప్రయత్నం చేద్దాం, మనం సంస్కరించుకుందాం. ఆధ్యాత్మికత వ్యక్తిగతం, సామూహికం కాదు. నన్ను నేను చూసుకోవటం, నాతో నేను ఉండటం, నాలో నేను ఉండటం, నన్ను నేను గమనించుకోవటం, నా చెడు పోగొట్టుకోవటం, నా మంచి పెంచుకోవటం. అలా నా సంపూర్ణతని, నా ప్రాణశక్తిని నేను తెలుసుకోవటం, అంతే. నా సంపూర్ణతను నేను గ్రహించటం, అదే ఆధ్యాత్మికత. ఆ వైపు ప్రయాణించడానికి రోజు పాఠ్యాంశంగా ఒక శీర్షిక చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. నా ఆరోగ్యం సహకరించి, నా కుటుంబ పరిస్థితులు సహకరించి, నాకు కొంచెం చుట్టూ ఉన్న ప్రకృతి పరిస్థితులు, అంటే నా దగ్గర ఉన్నటువంటి కరెంట్ ఉండాలి, ఈ సిస్టమ్స్ పనిచేయాలి, ఇవన్నీ రిపేర్లు రాకుండా ఉండాలి, అవి కూడా ఉంది. ప్రకృతి పరిస్థితులు సహకరించి, నా కుటుంబ పరిస్థితులు సహకరించి, నా ఆరోగ్య పరిస్థితులు సహకరిస్తే నేను చెప్పగలిగినంతకాలం తప్పకుండా చెబుతాను. విని మార్పులు చెందుతున్న వాళ్ళు తప్పకుండా సందేహాలు అడగొచ్చు, మీ ప్రశ్నలు అడగొచ్చు. మీరు తెలుసుకున్న వాళ్ళు మాత్రం కామెంట్లు పెట్టండి. ఎందుకనంటే నేను మీకు సరిగ్గా చెబుతున్నాను అనే ఒక్క విషయం, మీరు ఎవరో కొంతమంది మారుతున్నారు అన్న ఒక్క విషయం నాకు ఆ కామెంట్ ద్వారానే తెలుస్తుంది. ఎందుకంటే అడిగేవాళ్ళు ఉన్నంత వరకే చెప్తాను, తెలుసుకుంటున్న వాళ్ళు ఉన్నంత వరకే చెప్తాను, ఏదో రకంగా కొంత శాంతిని పొందుతున్న వాళ్ళు ఉన్నంత వరకే చెబుతాను, ఏదో ఒక రకంగా కొంత మంచిని పొందుతున్న వాళ్ళు ఉన్నంత వరకే చెబుతాను. లేకపోతే చెప్పడం వృధా కదా, ఎందుకు ఇదంతా. అయితే నాకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది. మీరు మారినా మారకపోయినా ఇది నాకు సత్కాలక్షేపంగా, సజ్జన సాంగత్యంగా ఈ గంటంపావో గంటన్నారో నేను ఈ భావాలలో తేలియాడుతూ హాయిగా ఇది నాకు సాధనగా, తపస్సుగా ఉంది. నాకైతే ఉపయోగపడుతుంది. మీకు కూడా ఉపయోగపడే వాళ్ళు ఉంటే ఇలా చెబుతాను. లేదనుకోండి చక్కగా నేను మననం చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, తపస్సు చేసుకుంటూ ఇంత తిన్న ఇంట్లో నేనే కూర్చోవచ్చు. ఈ చెప్పటం అనేది ఎప్పుడు ఆపేస్తాను అంటే సంపూర్ణంగా నాలో నేనుండి సంపూర్ణంగా తపస్సు, ధ్యానము నాలో నేను కూర్చొని చేయగలిగిన రోజున మానేస్తాను. నాకు ఇప్పుడు అంత స్థితి రాలేదు. కూర్చున్న ఉరుకులు పరుగులతోనే మనసు సాగుతుంది. అందుకే సామాన్యుడిని అని చెబుతాను. ఇలా కొంచెం ఏదైనా ప్రశ్నలు అడిగిన వాళ్ళు పంచుకొని ఆ ప్రశ్నగా ఆలోచించి విషయం చెప్పేటప్పుడు గంటన్నర చక్కగా గడిచిపోతుంది. మళ్ళీ దీన్ని ఎడిటింగ్ చేసి ఇది మొత్తం యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పటికి చక్కగా ఒక శీర్షికకి నాకు 3 నుంచి 4 గంటల పైన పడుతుంది. చెప్పటం కానీ, దాన్ని అంతా తయారు చేయటం కానీ, పెట్టడం కానీ ఒక పూట గడిచిపోతుంది. అలా సమయం సత్కాలక్షేపంగా గడుస్తుంది. నేను రోజంతా ఏ ధ్యానంలోనూ ఏ తపస్సులోనూ ఉండేటువంటి శక్తిలో నేను లేను. అటువంటి శక్తి వచ్చి నాలో నేను మొత్తంగా కూర్చోగలిగినా మానేస్తాను, చదవడం మానేస్తాను. లేదు ఇప్పుడైనా ఎవరైనా సరే కామెంట్లో మేము నేర్చుకుంటున్నాం, మేము తెలుసుకుంటున్నాం, కొంత మనశ్శాంతిని పొందుతున్నాం, మీరు చెప్పండి అని అడిగేవాళ్ళు లేని రోజును కూడా మానేస్తాను. అప్పుడు నా ప్రయత్నం నేనేదో చదువుకోవటమో, నేనేదో వినటమో, అనేక మంది మహాత్ములు చెప్పింది ఉంది, అవి చేసుకుంటాను. అప్పుడు అడుగుతున్న వాళ్ళు ఉన్నంత వరకు చెప్తాను. ఆలోచించి చూడండి, అర్థమైతే మీ జీవితంలో ఆచరించుకోండి. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. శుభమస్తు.